ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. నష్టప్రాయేషు భద్రేషు నిత్యం భాగవత సేవయా. భగవతి ఉత్తమా శ్లోకే భక్తిర్భవతి నైష్టికీ. ఓం జ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూప కదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురౌ శ్రీయుతాపదకమలం శ్రీగురున్వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణా రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదాన్ సహగణా లలితా శ్రీవిశాఖాన్వితాంశ్చ. హే కృష్ణ కరుణా సింధౌ దీనబంధో జగత్పతే గోపేశ గోపికాకాంత రాధాకాంత నమోస్తుతే. తప్తకాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర్ శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే. హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే. హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. మనం ఈ 6 రోజులు ఇవాళ నుంచి ఆదివారం దాకా జర్నీ ఆఫ్ సెల్ఫ్ డిస్కవరీ అనే ఒక కోర్సు ఉంది. అది భగవద్గీత మీద ఆధారపడిన కోర్సు. ఈ భగవద్గీతలో ముఖ్యంగా 5 విషయాలు ఉన్నాయి, 5 సబ్జెక్ట్ మ్యాటర్స్ ఉన్నాయి. ఈశ్వర, జీవ, ప్రకృతి, కాల, కర్మ. ఈ 5 విషయాల గురించి మనం కొంచెం నేర్చుకుందాం. ఈ కోర్సు ఎట్లా ఎవరికి ముఖ్యంగా అంటే కొత్త వాళ్ళకి ఈ కోర్సు చేస్తాం. జనరల్గా ఈ కృష్ణ భక్తి కొత్తగా ఉన్నవాళ్ళు, అవుట్ సైడర్సు, ఇస్కాన్ ఎవరో తెలియని వాళ్ళు, భక్తి అంటే ఏమిటో తెలియని వాళ్ళు, వాళ్ళకి ఇది కోర్సు. జనరల్గా ఇది మొట్టమొదటిసారిగా ఈ కోర్సు భక్తుల ముందు తీసుకుంటున్నా. అదైనా భక్తులకు కూడా ఇది మంచి కోర్సే. ఎందుకంటే ఇది గనక మీరు విని చక్కగా నేర్చుకుంటే, అది నోట్స్ కనుక తయారు చేసుకొని మీరు చక్కగా ఇది వింటే, కొత్త వాళ్ళకి మీరు ప్రచారం చేయటానికి మీకు చాలా సులభంగా ఉంటుంది. కొత్త వాళ్ళు అంటే ఈ బయట భక్తికి ఇంకా రాని వాళ్ళు, వాళ్ళకి ప్రచారం చేయాలి అంటే ముఖ్యంగా యువకులకి, అంటే ఈ కాలేజు యంగ్స్టర్స్కి ప్రచారం చేయాలి అంటే ఈ కోర్సు చాలా ఎఫెక్టివ్. ఈ కోర్సు ఎన్నో చోట్లు తీసుకుంటాం. కొత్త వాళ్ళు ఆ కోర్సు విన్న తర్వాత కనీసం 2 మాలలు జప చేయటం మొదలు పెడతారు.
నేను ఒక వారం 10 రోజుల క్రితం కొత్త వాళ్ళకి ఈ కోర్సు పెట్టమని చెబితే ఏదో కమ్యూనికేషన్ గ్యాప్ అయింది అనుకుంటాను, కానీ వాళ్ళు అనుకున్నారు కాంగ్రిగేషన్కి పెడదాం అనుకున్నారు. అయినా మీరు ఈ కోర్సు వినుండరు, విన్నా కూడా తెలుగులో వినుండరు. అందుకని నేను అనుకున్నాను ఈ కోర్సు మీకు నేను కొత్త వాళ్ళకి డిజైన్ చేసినా మనకు కూడా అంతే లాభం కలుగుతుంది అని అనుకుంటూ మీరు ఈ కోర్సు వినండి. దీనిలో ఈ కోర్సులో ఈ 6 రోజులు మనం చర్చించినప్పుడు బేసిక్ ఉంటాయి, అంటే బేసిక్ మాటలు ఉంటాయి అంతే. ఆత్మ అంటే ఏమిటి, ఆత్మ ఎవరు, మన శరీరం కాదు, అటువంటి మాటలు ఉంటాయి. మీరు ఆ మాటలు విని అనుకోకూడదు, నేను 15 సంవత్సరాల నుంచి నేను భక్తి చేస్తున్నాను, కొత్తవాడిగా అనుకుని ఎందుకు ఈ కోర్సు చెబుతున్నాను నాకు అని అనుకోకూడదు. ఎందుకంటే ఇది బేసిక్ సబ్జెక్ట్ మ్యాటర్ అయినా, మీరు ఎంతో సీనియర్ డివోటీస్ అయినా బేసిక్ సబ్జెక్ట్ మ్యాటర్ విన్నా, భక్తుల యొక్క స్వభావం ఏంటంటే విన్నదాన్నే విన్నప్పుడు కొత్తగా భావించి వినటం ఆ భక్తుని యొక్క స్వభావం. ఇవాళ పొద్దున బ్రహ్మచారి క్లాస్ తీసుకుంటూ ఈ భాగవతంలో 10వ స్కందంలో అఘాసుని యొక్క వధ జరిగిన తర్వాత పరీక్షిత్ మహారాజు సుఖదేవ గోస్వామి ఒక ప్రశ్న అడుగుతాడు. ఏమంటారంటే తత్కాలినాం కౌమారవస్థలో జరిగిన లీల ఇదేమిటంటే కృష్ణుడు 5 ఏళ్ల ఇంకా పూర్తి కాల అప్పుడు ఈ అఘాసురుణ్ణి చంపాడు. చంపిన తర్వాత ప్రతిరోజు ఏం చేసేవాళ్ళంటే ఆ గోప బాలకులందరూ ఇంటికి వెళ్ళి కృష్ణుడు ఇటువంటి అసుని ఇట్లా వధం చేశాడు, అది చేశాడు, ఇది చేశాడు అని చెప్పేవాళ్ళు. ఈ అఘాసుర వధన జరిగిన తర్వాత ఏమైందంటే ఆ గోప బాలకులందరూ 1 సంవత్సరం తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మ నాన్న చెప్పారంట. ఏం చెప్పారు? కృష్ణుడు అఘాసురుణ్ణి వధం చేశాడు. ఎట్లా చెప్పారు? వీళ్ళందరూ ఇవాళ చేసినట్టు చెప్పారు. అంటే మీకు తెలుసు కదా ఏమైంది, బ్రహ్మ విమోహన ఇలా జరిగింది. అందువలన ఇది జరిగింది. ఎప్పుడైతే పరీక్షిత్ మహారాజ్ ఇట్లా అడిగాడు, సుఖదేవ గోస్వామి ఒక రకమైన ట్రాన్స్, ఓ దివ్యమైన భావనానికి వెళ్ళి మూర్ఛిపడిపోయాడు. మూర్ఛిపడిపోతే అక్కడ ఉండే అందరూ భక్తులందరూ సంకీర్తనం చేయటం మొదలెట్టాడు. సంకీర్తన చేస్తూ ఆ సంకీర్తన దివ్యనామ కర్ణంలో రంధ్రంలో ప్రవేశించి సుఖదేవ గోస్వామి బాహ్య స్పర్శలోకి వచ్చి, బాహ్య ప్రజ్ఞకు వచ్చి, బాహ్య చైతన్యానికి వచ్చి ఆయన చెప్పడం మొదలెట్టాడు. హే పరీక్షిత్ మహారాజ్, నువ్వు ఎప్పటి నుంచో చిన్నప్పటి నుంచి ఈ కృష్ణుని లీల వింటున్నావు, నీకేదో కొత్త కాదు. కొత్త అవ్వకపోయినా నూతనస్య కొత్తగా వింటున్నావు కదా, అందువల్ల నువ్వు భాగవతోత్తముడివి అన్నాడు. భాగవతోత్తమ అంటే ఎవరు? భక్తుల్లో గొప్పవాడు ఎవరంటే విన్న మాటే మళ్ళీ ఇంకోసారి విన్నా కూడా ఇది ఒక కొత్తగా వింటారు, అది నూతనంగా ఉందే, అద్భుతంగా ఉందే అని వింటారు కదా, అది భక్తుల యొక్క స్వభావం. అందుకని మీరు పెద్ద గొప్ప భక్తులే. అది కాబట్టి ఇది బేసిక్ సబ్జెక్ట్ మ్యాటర్ అయినా ఏదో వినాలి, కృష్ణుడి గురించి వినాలి, భగవద్గీత భాగవతం గురించి వినాలి, కృష్ణ భావన భక్తి గురించి మనం వినాలి అనే ఆ కుతూహలం మీ దగ్గర ఉన్నది అని భావిస్తూ ఈ 6 రోజులు మనం బేసిక్ సబ్జెక్ట్ మ్యాటర్ గురించి చెప్పుకుంటాం. ఇది బేసిక్ కోర్స్, ఇది డిజైన్డ్ ఫర్ న్యూ పీపుల్. అయితే మీరందరూ భక్తులు ఉన్నారు కాబట్టి కొంచెం నన్ను సహించండి, జస్ట్ టాలరేట్ మీ ఫర్ ద నెక్స్ట్ 6 days. కొంతమంది కొత్తగా ఉండొచ్చు మోస్ట్లీ. ఇప్పుడు ఈ కోర్సు ప్రారంభం ఎట్లా చేస్తామంటే ఒక ప్రశ్న. ఏమిటి ఆ ప్రశ్న? జనరల్గా అయితే ఈ కోర్సు ఏం చేస్తామంటే మేము అన్నీ అక్కడెక్కడో అడ్వర్టైజ్ చేస్తాం, హ్యాండ్అవుట్స్లో, టీవీలో అక్కడ అడ్వర్టైజ్ చేసి కొత్త వాళ్ళ కోసం పిలుస్తాం. దాని మొట్టమొదటి ఏం చేస్తారంటే ఈ కోర్సు అడ్వర్టైజ్ ఎంతో మందికి చేశాం, ఎన్నెందరో మనకి అడ్వర్టైజ్ చేసిన తర్వాత కూడా ఆ కోర్సులో మీరే ఎందుకు వచ్చారు, ఇంకొకళ్ళు మిగతా వాళ్ళు ఎందుకు రాలేరు?
కొంతమంది మాత్రమే వచ్చారే. తిరుపతిలో ఎంతమంది ఉన్నారు? ఎన్నో లక్షల మంది ఉన్నారు. ఆ 1,00,000 మందిలో మీ 100 మంది మాత్రమే ఎందుకు వచ్చారు? ఆ 1,00,000 మందిలో ఎంతో మందికి తెలుసు ఇటువంటి కోర్సు జరుగుతుందని తెలుసు. తెలిసినా మీరు కొంతమంది మాత్రమే ఎందుకు వచ్చారు అంటే దానికి ఒక జవాబు ఏమిటంటే, మీలో ఒక విశేషమైన గుణం ఉన్నది కాబట్టి మీరు వచ్చారు. ఏమిటా గుణం? ఏమిటా గుణం? ఆ గుణం ఉండటం వల్ల మీరు వచ్చారు. ఆ గుణం లేకపోవటం వల్ల మిగతా వాళ్ళు రాలేదు. అంటే ఆ గుణం పేరు ఏమిటంటే జిజ్ఞాస. ఈ జిజ్ఞాస అనే గుణం ఉన్నదే, అది మన మనుషులుగా సిద్ధపడటానికి, నేను మనుష్యుడిని అని చెప్పటానికి మీకు ఆ గుణం ఉండాలి. అంటే ఎవరిలోనో ఈ గుణం ఉండదో వాళ్ళకి మనుషుల యొక్క ఆకృతి ఉన్నా కూడా వాళ్ళకి కృతి మనుషులది కాదు. ఇక్కడ 2 శబ్దాలు ఉన్నాయి, జాగ్రత్తగా వినండి. ఒకటి ఆకృతి, ఇంకొకటి కృతి అన్నారు. ఆకృతి అంటే రూపం, కృతి అంటే కార్యం. మనుష్యుల యొక్క రూపం ఉన్నంత మాత్రంతో మనం వాళ్ళని మనుషులు అని చెప్పలేం. ఎట్లాగంటే మన చిన్నప్పుడు మా అమ్మ నన్ను బాగా తిట్టేది. ఓ వెధవా, గాడిద అని చెప్పేది. గాడిద అంటే ఏమిటి? నా కాళ్ళు 4 కాళ్ళు అందుకే గాడిద చెప్పిందా? ఆ చెప్పిన పాట అర్థం కాకపోతే గాడిద అని తిట్టేది. అంటే 2 కాళ్ళున్నా మనుషుల్లాగా కనిపిస్తున్నా కూడా నా యొక్క బుద్ధి, ఆ కృతి మనుషుల్లాగా లేకపోవటం వలన నన్ను మా అమ్మగారు నన్ను ఏమని చెప్పింది? గాడిద అని చెప్పింది. అంటే మనుష్య రూపంలో జన్మించ మాత్రంతోనూ ఎవరు మనుషులు కాదు. మనం మనుష్యుడు అని చెప్పలేం. మనం ఎప్పుడు చెప్పాలో ఇతను మనుషుడు అని? ఎప్పుడైతే అతను మనుషుల్లాగా వ్యవహారం చేస్తాడో అప్పుడు చెప్పగలం. ఆ మనుషుల యొక్క వ్యవహారానికి మొట్టమొదటైన కావలసిన గుణం ఏమిటి అంటే జిజ్ఞాస అన్నారు. ఈ జిజ్ఞాస అనే ఆ గుణం గనక లేకపోతే అతను మనుష్యుడు కాడు, అంటే పశువు అని. అందుకని వేదాంత సూత్రాల్లో మొట్టమొదటి సూత్రం ఏమిటంటే అథాతో బ్రహ్మ జిజ్ఞాస. అథాత, అథో, అథాత అంటే ఈ అథ ప్లస్ అథ, అథాతో, ఈ 2 శబ్దాలు అథ ప్లస్ అథ, అథాతో. ఈ మొదటో అథ ఈ శబ్దానికి అర్థం ఏమిటంటే, ఈ మొదటో అథ ఉంది, అథ శబ్దానికి అర్థం ఏంటి? ఇప్పుడు ఏమిటి? మీకు 4 కాళ్ళు లేవు కదా? ఎవరికి 4 కాళ్ళు ఉన్నాయా? 2 ఉన్నాయి. అంటే ఇప్పుడు మీరు మనుష్య జన్మెత్తారు. ఇంకొక అథ అర్థం ఏమిటి? కాబట్టి మనుష్య జన్మ ఎత్తారు కాబట్టి ఏం చేయాలి? జిజ్ఞాస. జిజ్ఞాస అంటే ఏమిటి? మనం ప్రశ్నలు అడగాలి. ఐ షుడ్ ఎన్క్వైర్. దీని ఇంగ్లీష్లో ఎన్క్వైరీ అంటారు. అథాతో బ్రహ్మ జిజ్ఞాస. మనం కిందటి జన్మలో ఏమోయో మనకి తెలీదు. కోక్కో నక్కగో ఎట్లా జన్మించుంటాం. ఏదో భాగ్యం వల్ల, ఎంతో భాగ్యం వల్ల మనకి మనుష్య జన్మ దొరికింది కాబట్టి ఇప్పుడు మీకు 4 కాళ్ళు లేదు కదా, 2 కాళ్లలో ఉంటూ మనుష్య జన్మ కాబట్టి మీరు ఏమి చెయ్యాలి? జిజ్ఞాస. మీరు ప్రశ్నలు అడగాలి. ఎందుకంటే మహాభారతంలో ఇది చెప్పబడింది. ఆహార నిద్ర భయమేతునాం చ సామాన్యమేతత్ పశువిర్నరాణాం ధర్మో హి ఏకోదికో విశేషో ధర్మేణ విహీన పశువిర్ సమాన అన్నారు. చాలా అద్భుతమైన శ్లోకం ఇది. ఏమిటది? ఆహార నిద్ర భయమేతునాం చ సామాన్యం ఏతత్ పశువిర్నరాణాం. పశువులకి మనకి సామాన్యంగా ఉండే కార్యాలు ఏమిటంటే ఇదే. పశువులు కూడా తింటాయి ఆహార, మనం కూడా తింటాం ఆహార. పశువులు కూడా నిద్ర, అవి కూడా నిద్రపోతాయి, మనం కూడా నిద్రపోతాం. పశువులు కూడా
తమల్ని తాము రక్షించటానికి ఏదో ఒక వ్యవస్థ, ఒక కుక్క ఉందనుకోండి, కుక్కలు ఉన్నాయనుకో ఒక వీధిలో, ఇంకొక వీధిలో ఉండే ఆ కుక్కలు ఈ వీధికి వస్తే ఈ కుక్కలన్నీ అరుచుకుంటూ ఆ కుక్కని తరివేస్తాయి. అంతే కదా. మనుషులు ఏం చేస్తారు, ఇప్పుడు పాకిస్తాన్ నుంచి ఎవరు వచ్చారనుకోండి, ఇక్కడి నుంచి మనం గన్ షాట్లు పెట్టి మనం తరివేస్తాం. ఆ కుక్కలు అరుస్తూ తరివేస్తాయి, మనం గన్తో తరివేస్తాం. అంతే, దానిలో వ్యత్యాసం ఏం లేదు. మనల్ని సురక్షగా ఉండాలి అనే ఆ భయం ఉంటుంది, మనం కాపాడుకోవాలి అనే ఆ భావన జంతువుల్లోనూ ఉంటాయి, పశువుల్లోనూ ఉంటాయి, మనుషుల్లో కూడా ఉంది. ఏమి తేడా ఏమిటి? మీరంటారు మనకి ఒక చిన్న పరివారం ఉందండి, భార్య బిడ్డలు పిల్లలు, మా అన్ని తల్లి తండ్రి చక్కగా ఉంటామండి అంటే అది అటువంటి ఆ పారివారిక సంరక్షణ పోషణ అది పక్షుల్లో కూడా ఉన్నాయండి. మీరు చూడండి, ఒక కాకి, అది కాకి దాని నెస్ట్ తయారు చేసుకుంటుంది, అది ఇల్లు తయారు చేసుకుంటుంది, బిడ్డల్ని చక్కగా రక్షిస్తుంది. నాకు గుర్తు 1977లో పెద్ద తుఫాన్ వచ్చింది ఆంధ్ర కోస్ట్లో. అక్కడ మా తెనాల్లో మా ఇంటి ముందు పెద్ద పెద్ద అశోక చెట్లు ఉండేవి. నా చిన్నప్పుడు, నాకు 4 ఏళ్ళు అంతే, 4 years. రాత్రంతా పెద్ద తుఫాన్ వచ్చినప్పుడు నాకు ఒక నిద్ర పట్ల. నిద్ర ఎందుకు పట్టలేదంటే ఈ కాకి అక్కడ గుడ్లు పెట్టింది, కొత్త చిన్న పిల్లల కాకి, ఏమవుతుందో అది ఒక చింత, అది ఒక చింతమైంది. అందుకని నేను బయటికి తుఫాన్ తగ్గిన తర్వాత బయటికి వెళ్ళి చూస్తే ఆ అశోక చెట్లు ఒక్క ఆకు కూడా లేదు. అంటే అంత భయంకరమైన తుఫాన్ అది. 1977 మీకు గుర్తుంటుంది కొంతమందికి, భయంకరమైన తుఫాను. అయితే ఆ కాకి కట్టిన ఆ పుట్ట ఉన్నదే ఎట్లాగో అట్లాగే ఉందండి, ఏం కాల దానికి. ఎన్నెన్నో పెద్ద పెద్ద ఇల్లు పడిపోయినాయి, 2 అంతస్తుల మేడ ఉండే ఆ ఇల్లు పడిపోయినాయి, కానీ ఈ కాకి పుట్ట ఎట్లాగో అట్లాగే ఉంది. మీరు చూడండి, కాకి ఏమైనా సివిల్ ఇంజనీరింగ్కి వెళ్ళిందా, ఇంజనీర్ అయిందా, ఏం కాల. ఆ గడ్డి పూసలతో కట్టిన ఆ పుట్ట ఎట్లాగ ఉండాలో అట్లాగే ఉందండి, ఇంత పెద్ద సైకిల్ వచ్చినా కూడా, తుఫాన్ వచ్చినా కూడా. అది కాకుండా ఈ కాకి ఆ చిన్న చిన్న గుడ్లు ఉన్నాయి, కొన్ని చిన్న కాకి పిల్లలు ఉన్నాయి కదా, దాని ఆ రెక్కల్ని చాచుకుంటూ సంరక్షిస్తుందంట. ఇది చూసా నేను, నా కళ్ళతో చూసా. ఎంత పెద్ద తుఫానులో, ఆ తుఫాన్లో ఉండే ఆ గాలి, ఆ వర్షాలకి ఆ కాకి ఆ రక్షణకి రక్షిస్తుంది. అంటే ఈ పరివార పోషణ ఆ ప్రవృత్తి ఎక్కడైనా పక్షుల్లో ఉన్నాయి, పశువుల్లో కూడా ఉన్నాయి, జంతువుల్లో కూడా ఉన్నాయి. ఇది మనకు ఏదో విశేషం ఏంటో కాదు. అంటే ఈ 4 మాటలు ఉన్నాయే, ఏమిటది? 4 కార్యాలు. ఆహార నిద్ర భయమేతునాం. ఈ 4 సామాన్యం అన్నారు. అంటే మనుషులు చేస్తాం, మనము చేస్తాం, జంతువులు చేస్తాయి. అది చేసినప్పుడు మన ప్రత్యేకత ఏమిటి, మనుషుల యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే ధర్మోహి ఏకో అధికో విశేషో అన్నారు. ఈ ధర్మం అనేది ఉంది, అది మనుష్యులకి ప్రత్యేకత, విశేషత. అది ధర్మాన్ని కనుక మనం మన జీవితం నుంచి తీసివేస్తే ఏమిటది? పశుభిర్ సమానా. మనం ద్విపాద పశువులుగా ఉంటాం. మనం మనుషులు కాదు, ద్విపాద పశువు అంటే 2 కాళ్ళు ఉండే పశువు కానీ మనుషుడు కాదు మనం. అందుకని ఈ ధర్మాన్ని ఆచరించాలి. సత్యం వద ధర్మం చర, ఇది మనం నేర్చుకున్నాం చిన్నప్పుడు. ఇప్పుడు నేర్పించరు. ఇప్పుడు ఈ స్కూల్లో ఆ సిలబస్ అవేం లేదనుకుంటా. మేము చిన్నప్పుడు తెలుగు పుస్తకాలు చదివినప్పుడు అక్కడ సత్యం వద ధర్మం చర అనే ఆ మాటలతో మేము నేర్చుకుంటాం. ఈ హంటీ డంటీ అనే ఉండేది కాదు ఆ టైంలో. ఇది ధర్మం గనక లేకపోతే, ధర్మాచరణ గనక లేకపోతే మీకు మనిషి యొక్క ఆకృతి ఉన్న ఆ మనుష్యుల యొక్క కృతి లేదు. కాబట్టి ద్విపాద పశు అని అనబడతాం. ఇప్పుడు కొంతమంది అంటారు, ఈ కుక్కలు నక్కలు ఉన్నాయి, అవి తింటాయి, మనం కూడా తింటాం. అది రోడ్డు మీద తింటాయండి, ఏది పడితే తింటాయి. మనం చక్కగా వండుకొని డైనింగ్ టేబుల్ మీద కూర్చొని తింటామండి. అంటే మీరు ఎంత చక్కగా తిన్నా ఆ కార్యం తిన్నదే.
తినటం అనేది కార్యం కదా, అదే కార్యం. అవి మీ కుక్కలకి నక్కలకి ఏదో తింటూ ఉంటాయి, ఏది దొరికితే తింటాయి. మనం ఏది దొరికితే అది తినం. మేము చక్కగా సొఫిస్టికేటెడ్గా చక్కగా విలక్షణంగా వండుకొని ప్లేట్లు వేసుకొని ఏదేదో రకరకాల పిండి వంటలు తింటాం. ఏదో విచిత్రంగా విశేష రూపంగా ఆ తినే పని చేస్తున్నాం కానీ ఆ పనిలో ఆ కార్యంలో ప్రత్యేకత ఏమీ లేదు. కార్యం ఒకటే కదా. కొంతమంది అంటారు మేము పడుకుంటామండి, ఏసీలో పడుకుంటాం, డన్లప్ బెడ్ బర్నప్ పిల్లో పెట్టుకుని పడుకుంటాం. ఇవేం చేస్తాయి చూడండి, అవన్నీ రోడ్డు మీద పందులు రోడ్డు మీద పడుకుంటాయి, మనం హాయిగా ఉంటాం, సుఖంగా ఫ్లాట్లోనో బంగ్లానో పడుకుంటా ఉన్నాం. మీరు పడుకున్న తర్వాత ఎక్కడ పడుకున్నారో తెలుసా మీకు? ఆ కుక్కకి ఎంత సుఖం వస్తుందో, పందికి ఎంత సుఖం వస్తుందో ఆ నిద్ర వలన మీకు కూడా అదే సుఖం. ఏదో స్పెషల్ సుఖం కాదు. మీరు డన్లప్లో ఏసీలో బంగ్లాలో పడుకున్న తర్వాత మీకు ఎంత సుఖం వస్తుందో అదే సుఖం ఆ జంతువులు కూడా వస్తున్నాయి. ఏం ప్రత్యేకత ఏమీ లేదు దీనిలో. మీరు అనుకున్నారు లేదు మా స్పెషల్ ఉంది, మా జీవితం స్పెషల్, మనుషుల జీవితం స్పెషల్. ఏమిటంటే మమ్మల్ని మేము ఎట్లా రక్షించుకుంటాము అంటే మేము ఆటం బాంబును తయారు చేసి రక్షించుకుంటాం. అదే కదా ఒక సైన్యం ఏం చేస్తాం, ఆటం బాంబు, న్యూక్లియర్ బాంబు అవన్నీ తయారు చేసుకుని రక్షణ. ఆ కుక్కలు ఇంకో కుక్కలకు అరుచుకుంటూ పోట్లాడుకుంటూ ఏదో అది అట్లా రక్షించుకుంటాయి. మనం ఈ బాంబులు కట్టులు కతార్లు ఈ గన్స్ అని తయారు చేసి మనం రక్షించుకుంటాం. ఇటువంటిది ఎటువంటి తేడాను లేదు. ఆ రక్షించుకునే విధానాల్లో తేడా ఉంటుంది కానీ రక్షణ అంటే మమ్మల్ని మనం రక్షించుకోవాలి ఆ భయం అనేది ఉండదు. మనం ఎంత భయపడతామో అదే ఆ జంతువులు కూడా భయపడతాయి. ఎవరో మనల్ని చంపడానికి వచ్చారనుకోండి మనం భయపడతాం, అట్లాగే ఆ జంతువుల్ని ఎవరో చంపడానికి వెళ్తారనుకో ఆ జంతువులు కూడా అట్లాగే భయపడతాయి. ఆ భయం అనే అనుభవం మనకి జంతువులకు ఒకటే. అట్లాగే మనకు పిల్లల్ని మనం ప్రేమిస్తాం, ఆ జంతువులు కూడా వాళ్ళ పిల్లల్ని ప్రేమిస్తాయి. ఎటువంటి వ్యత్యాసం లేదు, ఎటువంటి భేదం లేదు. ధర్మం ఒకటే భేదం. మీరు పెద్ద బోర్డు పెట్టండి, మీ టెంపుల్ ముందు పెద్ద బోర్డు ఉంది కదా, ఇది జర్నీ ఆఫ్ సెల్ఫ్ డిస్కవరీ భగవద్గీత కోర్సు జరుగుతుంది, ఈ మంగళవారం నుంచి రవివారం దాకా ఆదివారం దాకా జరుగుతుంది, ప్రతి సాయంత్రం 7 నుంచి 9 దాకా జరుగుతుంది. మా జీవితం యొక్క లక్ష్యాన్ని మనం తెలుసుకుందాం, మనం ఆత్మ ఏమిటి, భగవంతుడు ఉన్నాడా లేడా, దాని విషయాల గురించి తెలుసుకుందాం, తెలుసుకోవాలంటే మీ కోర్సుకు రండి అని బొద్ద బోర్డు పెట్టారనుకోండి, మనుష్యుడు అది చూసి ఇక్కడికి వస్తాడు. కుక్కలు నక్కలు అవి చూసి రావు. ఎందుకంటే అటువంటి బుద్ధి లేదు దానిలో. అంటే ఈ జిజ్ఞాస, ఈ ధర్మము, ఈ విశేషత ఎవరికి? మనుష్యులకి మాత్రమే. అంటే ఎవరైతే ధర్మాన్ని పాలించరో, ఎవరైతే జిజ్ఞాస అథాతో బ్రహ్మ జిజ్ఞాస, ఈ జిజ్ఞాస నేను ఎవరిని, నాకు ఇంత దుఃఖం ఎందుకు వస్తుంది మన జీవితంలో, ఇటువంటి ప్రశ్నలు ఎవరు వేరో మనుష్యుల యొక్క ఆకృతి ఉన్న కృతి లేకపోవటం వల్ల వాళ్ళు జంతువులు మాత్రమే, పశువులు మాత్రమే అని శాస్త్రాలు చెప్పాడు. ధర్మేణ విహీన పశుభిర్ సమాన. ఇంకా ఏ పరిస్థితి అంటే మనది ఈ జంతువులు ఈ పశువులు ఉన్నాయే, ఏది వాళ్ళకి ఫ్రీగా దొరుకుతుందో మనం అది కష్టపడి సాధిస్తున్నామండి. ఇప్పుడు ఎవరింట్లో ఇప్పుడు కుక్కల్ని పెంచుకుంటున్నారు కదా మధ్యన, ఒకరోజు ఆ కుక్కల్ని పెంచుకునేవాడు ఇంజనీర్, పెద్ద ఇంజనీర్, ఎంతో సంపాదిస్తుంటాడు, నెలకు ₹1,00,000 సంపాదిస్తాడు ఇంజనీర్. ఇంటికి వచ్చి కుక్కను అడిగాడంట, నాతో పాటు ఒకరోజు నాకు ఆఫీసులో పొద్దున్న సాయంత్రం పని చేయి. ఆ కుక్కనంటే ఎందుకు పని చేయాలి? ఆ పని చేసిన డబ్బులు వస్తాయి, ఆ డబ్బుల వల్ల మనం ఇల్లు కట్టుకుంటాం, ఇల్లు కట్టుకొని చక్కగా హాయిగా ఉంటాం, ఆహారాన్ని మనం సంపాదించుకుంటాం, ఆహారం తినగలం. ఇవన్నీ కార్యకలాపం ఎందుకు చేయగలుగుతాం అంటే నేను ఉద్యోగం చేస్తున్నా కాబట్టి. 12 గంటలు నేను చక్కగా పని చేయటం వలన నాకు ఉండటానికి ఇల్లు, తినటానికి తిండి వస్తుందంట. ఆ కుక్క నవ్వుతూ చెప్పిందంట, 12 గంటలు నువ్వు కష్టపడిన తర్వాత నీకు వస్తుంది, నాకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ వస్తుంది.
నువ్వు ఎప్పుడు ఈ ఎవరన్నా పందో కుక్కో నక్కో ఏ స్కూల్కైనా వెళ్ళిందా? ఏ కాలేజీకైనా వెళ్ళింది? అది కాక ఆ జంతువులు వెళ్ళాయా? ఆ కాలేజు, స్కూలు, వ్యాపారం ఏమీ చేయకుండా ఉండటానికి ఒక చోటు, తినడానికి ఒక తిండి దొరుకుతుంది కదా. ఏనుగంది 100 కిలోలు బ్రేక్ఫాస్ట్కి తింటుంది. మనం ఎంత తింటాం? 2 ఇడ్లీలో ఓ దోశ తింటాం అంతే. దానికోసం ఎంత కష్టపడుతున్నాం? ఎంత కష్టపడి మనం దేన్ని సాధించలేకపోతున్నామో ఆ జంతువులు హాయిగా ఏమి కష్టపడకుండా సాధిస్తున్నాయండి. వీళ్ళందరిలో ఎవరు బుద్ధిమంతులు? ఆ జంతువులు నయం అండి. మనం ఏదో భగవద్గీత కోర్సు కోసం, భాగవతం కోసం పొద్దు మంగళవారికి రావాలంటే టైం లేదంటాం. ఎందుకు? నేను చాలా కష్టపడుతున్నాను. దేనికి కష్టపడుతున్నావు నాయన అంటే, కష్టపడకపోతే ఎట్లా నాయనా, నేను ఆ కుటుంబాన్ని ఎట్లా పాలించగలను అని ఒక పెద్ద చింత మన మనస్సులో. మనం అనుకుంటాం, నేను పని చేయకపోతే నా జీవితం ఎట్లా గడుస్తుంది అనుకుంటాం. ఆ జంతువులు అట్లా అనుకోవండి. వాళ్ళ జీవితం మనకంటే చాలా బెస్ట్. కనీసం మీరు చూడండి, ఎవరిని అడిగారనుకోండి, ఎట్లా ఉన్నా బాగానే ఉన్నాను, బాగున్నావా, బాగానే ఉన్నానండి. కొంతసేపు మాట్లాడిన తర్వాత ఒక్కొక్క ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. ఏం చేస్తామండి, మా ఆవిడికి క్యాన్సరు, మా పిల్లలు చదవట్లేదు, నా కూతురు వివాహం చేశాను, 6 నెలల తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చేసింది, ఏమిటేంటో చెబుతుంటాడు. ఒక్కొక్క ప్రాబ్లమ్స్ చెబుతుంటాడు. ఫ్యామిలీ ప్రాబ్లం. జంతువులకు ఫ్యామిలీ ప్రాబ్లం ఉన్నాయా? లేదు. ఫైనాన్షియల్ ప్రాబ్లం జంతువులకు ఉన్నాయా? లేదు. సోషల్ ప్రాబ్లం ఉన్నాయా? సామాజిక సమస్యలు ఉన్నాయి. జంతువులకు ఉన్నాయా? ఏం లేదు. ఇప్పుడు మనం ఇంత బుద్ధిమంతులైన విశేషమైన ఒక బుద్ధి సామర్థ్యత మనిషికి వచ్చిన తర్వాత ఆ సామర్థ్యాన్ని ఎందుకు ఉపయోగిస్తున్నాము? ఆహార నిద్ర భయమైతే దీనికోసం ఉపయోగిస్తాను. అది కాబట్టి ఆ ఉపయోగం కాదు, ఆ సామర్థ్యాన్ని మనం ఏం చేస్తున్నాం? దురుపయోగం చేస్తున్నాం. మనకి ఇచ్చిన విశేషమైన బుద్ధి భగవంతుడు ఇచ్చాడని, మనుషులకి ఇచ్చారు ఆ బుద్ధి. భగవద్గీత, భాగవత ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఆర్జించుకోవటం, ఆధ్యాత్మిక జీవితంలో ప్రగతిని పొందడానికి ఆ సామర్థ్యత కేవలం మనుషులకే భగవంతుడు ఇచ్చాడు. ఆ సామర్థ్యతని, ఆ బుద్ధిని మనం ఎక్కడ ఖర్చు పెడుతున్నాం? వేర్ వి ఆర్ స్పెండింగ్. ఇప్పుడు మనం భగవంతుడు మనకి విశేషమైన సామర్థ్యత, శక్తి ఇచ్చారు. ఎందుకు? ఈ సామర్థ్యతో, ఈ బుద్ధితో మనం ఏం చేయగలం అంటే ఆధ్యాత్మిక ప్రగతి చేయగలం, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందగలం. అది గనక ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందకుండా ఈ బుద్ధిని మనం ఆహార నిద్ర భయమేతం దీనిలోనే మనం ఖర్చు పెట్టుకుంటుంటే ఈ వీటిల్నే ఎట్లా డబ్బులు సంపాదించాలి, ఎట్లా తినాలి, ఎక్కడ ఉండాలి, నేను ఎటువంటి స్త్రీతోనో పురుషునో వివాహం చేసుకోవాలి, నా పరివార సుఖం కోసం మనం ఇది ఉపయోగిస్తుంటే ఇది ఎట్లాగంటే మీకు ఒక మంచి పెన్, ఒక గిఫ్ట్ ఇచ్చారనుకోండి, ఒక పెన్ కలం, అది గిఫ్ట్ ఇచ్చారు. దానిలో ఒక గోల్డెన్ నిబ్బు కూడా ఉన్నది. దాన్ని ఏమంటారు, అది ఇచ్చారు. మీకు ఫస్ట్ క్లాస్ మంచి పెన్ ఇచ్చారు. అది మీరు తీసుకున్నారు, బర్త్డే గిఫ్ట్గా ఇచ్చారు. అది తీసుకొని మనకి తలలో ఎక్కువ దురద పడితే గోక్కోటానికి యూజ్ చేసాం ఆ పెన్ని. అది చెయ్యొచ్చు, నో ప్రాబ్లం. ఆ దురదని గోక్కోటానికి కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు పెన్ను. ఆ పెన్ను యొక్క ముఖ్య ఉద్దేశం అది కాదు. ఒక మంచి పోయిటరీ రాయటం, ఏదో నోట్స్ రాసుకోవటానికి అది మన పరిస్థితి. ఆ భగవంతుడు మనకి ఏమిచ్చాడు? ఇక విశేషమైన ఒక బుద్ధి ఇచ్చాడు. నేను ఎవరిని, నా జీవితం ఒక లక్ష్యం ఏమిటి, దాని గురించి తెలుసుకోవటానికి మనకి ఆ బుద్ధిని ఇచ్చాడు. మనం ఏం చేస్తున్నాం? ఆ బుద్ధిని ఎక్కడ ప్రయోగిస్తున్నాం? ఆహార నిద్ర భయమేతం. రేపు టిఫిన్ ఏమిటి, అదే. ఇప్పుడు ఏం తింటాం, ఎక్కడ ఉంటాం,
దీని గురించే మనం ఎల్లప్పుడూ ఆలోచిస్తూ ఉంటాం. మన జీవితం అంతా ఆహార నిద్ర భయమేతుల్లో గడిచిపోతూ ఉంటే మన జీవితం పశువధ జీవితం అన్నారు. అందుకని మనుష్య జనం ఎత్తిన తర్వాత మనం ఏం చేయాలి? జిజ్ఞాస. భాగవతంలో శ్రీమద్ భాగవతం 2వ స్కందంలో ఈ మాట చెప్పబడింది. తరవః కిం న జీవంతి వస్త్ర కిం న శశ్వంతు తాన ఖాద్యంతి న మేహంతి న కిం పశవే గ్రామోపరే. అంటే తరవః కిం న జీవంతి, చెట్లు బతకట్లేదా అండి? మనం అనుకుంటాం మనం బతకాలి, మనం జీవించాలి అనుకుంటాం. ఈ పశువులు కూడా జీవిస్తున్నాయండి. ఏం చేస్తున్నాయి పశువులు? న ఖాద్యంతి న మేహంతి న కిం పశవో గ్రామోపరే. మీరు ఆ పల్లెటూరుకి వెళ్ళినప్పుడు ఆ గ్రామ బయట పొలాల్లో కొన్ని పశువులు మేస్తూ ఉంటాయి, ఆ గడ్డి మేస్తూ ఉంటాయి. ఆహార న మేహంతి. కొన్ని పశువులు గడ్డి మేసిన తర్వాత కొంతసేపు తర్వాత ఆ పేడ కూడా దొరుకుతుంది మీకు. మనం కూడా ఏం చేస్తున్నామండి? తింటాం, టాయిలెట్కి వెళ్తాం. అందరూ చేసే పని ఇది. పశువులు కూడా చేస్తున్నాం, మనం కూడా చేస్తున్నాం. వస్త్ర కిం న శశ్వంత్యుత. ఈ వస్త్ర అంటే తెలుగులో ఏం చెప్పాలని తెలియదు. బ్లాక్ స్మిత్ అంటే ఒక కొలిమే తిత్తే, ఏదో మీకు అర్థమై ఉంటుంది. ఒక ఈ వాళ్ళని ఏమంటారు బ్లాక్ స్మిత్ని? బంగారం వాళ్ళు కాదు, బ్లాక్ స్మిత్, గోల్డ్ స్మిత్ ఆయన. కంసాలి. వాళ్ళు ఒక రకమైన బెల్లులాగా ఉంటుంది. అది అవుతుంటే అక్కడి నుంచి ఆ గాలి వల్ల ఆ మంట ఎక్కుతుంది. అది కూడా బ్రీతింగ్ చేస్తుంటుంది కదా, శ్వాసక్రియ దానికి కూడా ఉంటుంది. మనం చూస్తున్నాము. మనం తేడా ఉందండి. తేడా కనుక ఉంటే, మనుషులకి విశేషత ఉంటే ఏం చేయాలి? అతను జిజ్ఞాస, అథాతో బ్రహ్మ జిజ్ఞాస. ప్రశ్నలు గనక మనం అడగకపోతే మనం మనుషులం కాము. ఇది మొట్టమొదటి మాట. ఇది తెలుసుకున్న తర్వాత మీరు అడగచ్చు. మీరు అడిగారు కదా, మీరు చెప్పారు కదా ప్రశ్న అడగాలి, జిజ్ఞాస చేయాలి అని మీరు చెప్పారు కదా. ఎటువంటి ప్రశ్నలు అడగాలి అంటే 2 రకాల ప్రశ్నలు అడగాలండి. మొట్టమొదటిది ఏంటంటే, నేను ఎవరిని, నా జీవితం యొక్క లక్ష్యం ఏమిటి, గతి ఏమిటి, ఏది ప్రాప్తించాలి నేను ఆ జీవితంలో, మనుష్య జనం ఎత్తిన తర్వాత నేను దేన్ని ప్రాప్తించాలి, నా జీవితం యొక్క లక్ష్యం ఏమిటి, ఇది మొట్టమొదటి ప్రశ్న. మీరు అనుకోవచ్చు, ఇవన్నీ ఎవరు ఆలోచించుకుంటామండి, ఇవన్నీ నాతో దానికేం పని ఉంది, నాకు నా జీవితం చక్కగా గడపాలంటే నా భార్య బిడ్డలు చక్కగా ఉండాలి అంతే. ఎవరికి దీన్ని ఎందుకు పట్టింది, మనం ఇవన్నీ ఎందుకు పట్టించుకోవాలి? మనం ఏదో జీవితం ఉంది గడుపుదాం అంతే, ఆ టైం అంటే ఇప్పుడు చూసుకుందాంలే అనుకుంటారు. నాకు ఇప్పుడంతా దీని గురించి మనల్ని టెన్షన్లో పెట్టద్దు, మేము హాయిగా ఉండండి, మేము హాయిగా ఉండాలి, మీరు ఇటువంటి పిచ్చి పిచ్చి మాటలు మా దగ్గర మాట్లాడద్దు. మీ ఎల్ఐసి ఏజెంట్ లాగా వస్తారు, ఎప్పుడు మనం వాళ్ళు ఏం చెబుతారు, ఎల్ఐసి ఏజెంట్ చూడండి మీరు చక్కగా ఉన్నారు, యాక్సిడెంట్ అవుతే మీ భార్య బిడ్డల గతి ఉంటుంది. మనం కూడా అట్లా మాట్లాడతాం. జాతస్య ధ్రువో మృత్యు, మనం ఎప్పుడు పడితే ఇప్పుడు తాగుతండి, మీకేం తెలుసు. అట్లా మమ్మల్ని భయపడ్డద్దండి, మేము హాయిగా మేము జీవిస్తున్నాము, ఈ జీవిత లక్ష్యం అవన్నీ దీని గురించి మనం పట్టించుకోవద్దు, మా దగ్గరికి వచ్చి ఇటువంటి మాటలు చెప్పొద్దు మీరు అంట. అదైనా ఈ మొట్టమొదటి ప్రశ్న జిజ్ఞాస, తాతో బ్రహ్మ జిజ్ఞాసలో మొట్టమొదటి ప్రశ్న ఏమిటంటే, నేను ఎవరిని, నా జీవితం యొక్క లక్ష్యం ఏమిటి అని కనుక్కోవాలి. అది టూ ఫిలసాఫికల్ అవుతే, రెండొక ప్రశ్న ఉన్నదే, అది మనం అందరం తెలుసుకోవలసిందే. ఏమిటది? నేను ఎంత కష్టపడుతున్నాను సుఖాన్ని పొందడానికి, ఎంత కష్టపడితే సుఖాన్ని పొందడానికి అంత దుఃఖాన్ని అనుభవిస్తున్నాను, ఈ దుఃఖానికి కారణం ఏమిటి? ఇది రెండో ప్రశ్న. నా దుఃఖానికి కారణం ఏమిటి అని ప్రతి ఒక్కళ్ళు అడగవలసిన ప్రశ్న. ఎందుకంటే అందరూ దుఃఖంలో ఉన్నారు.
మీరు ఆ అబ్బాయిని బయట తీసుకెళ్ళచ్చు, యూ కెన్ టేక్ ఇట్ డౌన్. చిన్నపిల్లలు అవుతే మీరు బయటకు తీసుకెళ్ళండి, ఎందుకంటే అందరూ డిస్టర్బెన్స్ అవుతుంది కదా. నా దుఃఖానికి కారణం ఏమిటి? వాట్ ఈస్ ద కాజ్ ఆఫ్ సఫరింగ్? ఇది ఈ 2 ప్రశ్నలే అండి. ఎన్నెన్నో ప్రశ్నలున్నా అన్ని ప్రశ్నలకి సారభూతమైన ప్రశ్న ఏంటంటే ఈ 2. నేను ఎవరిని, నా జీవితం యొక్క లక్ష్యం ఏమిటి, రెండవ ప్రశ్న ఏమిటి, నేను ఇంత సుఖాన్ని అనుభవించడానికి ఎంత ప్రయత్నిస్తున్నానో నేను అంత దుఃఖితుడినవుతున్నాను, దుఃఖాన్ని అనుభవిస్తున్నాను. ఈ దుఃఖానికి కారణం ఏమిటి? వాట్ ఈస్ ద కాజ్ ఆఫ్ సఫరింగ్? ద గోల్ ఆఫ్ లైఫ్, ద కాజ్ ఆఫ్ సఫరింగ్. ఈ 2 ప్రశ్నలు ఉన్నాయి. ఇది ప్రతి ఒక్కడు అడగవలసిన ప్రశ్న. కొంతమంది అంటారండి, ఈ 2వ ప్రశ్న అడిగారు, ద కాజ్ ఆఫ్ సఫరింగ్ అంటే నేను దుఃఖాన్ని అనుభవించిన దుఃఖానికి కారణం ఏమిటి? ఇక్కడ ఈ సబ్జెక్ట్లో 2 ప్రశ్నలు ఉన్నాయి. నేను ఎట్లా సుఖపడాలి, ఇదొక ప్రశ్న. ఇంకొక ప్రశ్న ఏమిటంటే నేను నా దుఃఖానికి కారణం ఏమిటి? ఈ 2 ప్రశ్నలు ఉన్నాయి. ఈ 2 ప్రశ్నల్లో మనం ఏ ప్రశ్న మొట్టమొదటిగా అడగాల్సిన ప్రశ్న? అనుకుంటాం, ఈ దుఃఖానికి కారణం ఏమిటి, అవన్నీ దాని గురించి ఎవరు ఆడించదు, అది వదిలేయి, ఎట్లా సుఖపడాలి ఈ ప్రశ్న అడుగుదాం. ఎట్లా సుఖపడాలి ఈ ప్రశ్న అడుగుదాం. దుఃఖానికి కారణం అని ఎవరికి అంత టైం ఉందని ఇవన్నీ తెలుసుకోవడానికి? మనం చక్కగా అడుగుతున్నాం, ఎట్లా సుఖపడతామని చెప్పండి. ఇది తప్పు. ఈ ప్రశ్న అడగకూడదు. ఎందుకంటే మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళారనుకోండి, మీరు ఏదో జబ్బు చేసి డాక్టర్ దగ్గరికి వెళ్ళారు. డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మొట్టమొదట డాక్టర్ ఏం అడుగుతాడు, ఏం చేస్తాడు? మందు ఇవ్వక ముందు నీకు ఏది జబ్బో అది కనుక్కుంటానికి డయాగ్నోస్ చేస్తాడు. మీ దుఃఖానికి, మీ జ్వరానికి కారణం ఏమిటో కనుక్కుంటాడు. ఆ జ్వరానికి, ఆ జబ్బుకి కారణం కనుక్కోకుండా మందు గనక ఇస్తే ఏమవుతుంది? కృష్ణ కారణం కనుక్కోకుండా మందు గనక మనం తీసుకుంటే ఆ జబ్బు ఇంకా పెరుగుతుంది. జాగ్రత్తగా వినండి ఈ మాట. మనకేదో జ్వరం వచ్చింది, ఆ జ్వరానికి కారణం మొట్టమొదటి మనం కొనుక్కోవాలి. అది ఆ జ్వరానికి మూల కారణం ఏమిటో తెలియకుండా ఏదో మనం మందులు వాడేస్తున్నాం అనుకోండి, ఆ జ్వరం పెరుగుతుంది. అందుకని నా జబ్బు ఎట్లా దూరం అవుతుందో దాని గురించి విచారణ తర్వాత చేయాలి. మొట్టమొదటి ఆ జబ్బుకి, ఆ యొక్క జ్వరానికి కారణం ఏంటో కనుక్కోవాలి. అట్లాగే దుఃఖాన్ని ఎట్లా దూరం చేయాలో, ఎట్లా సుఖపడాలో దాని గురించి మనం అడగకూడదు ప్రశ్న. మన దుఃఖానికి కారణం ఏమిటో మనం మొట్టమొదటి తెలుసుకోవాలి. దుఃఖానికి కారణం తెలుసుకోకుండా మనం సుఖపడడానికి ప్రయత్నించటం అంటే ఎట్లాగంటే, ఈ మన జ్వరానికి కారణం తెలుసుకోకుండా మనం మందులు వాడుతున్నాం. ఆ మందులు ఎంత వాడతారో అంత జ్వరం ఇంకా పెరుగుతుంది. మనం ఏమనుకుంటామంటే, మనకి నాకు దుఃఖంగా ఉంది, సినిమాకి వెళ్దామండి, దుఃఖం నుంచి దూరం అవుతాం. ఆ దుఃఖానికి కారణం ఏమిటో తెలియదు. మనం అనుకుంటాం ఈ సినిమాకి వెళ్తే దుఃఖానికి దూరం పడతాం, సుఖపడతాం. సుఖపడటానికి ప్రయత్నించొద్దు. మొట్టమొదట దుఃఖానికి కారణం ఏమిటో తెలుసుకోండి, తర్వాత సుఖపడటానికి ప్రయత్నించండి. నాకు సుఖంగా నీవు జీవించాలంటే ఏమి చేయాలి దాని గురించి విచారణ తర్వాత. ఒక చిన్న అబ్బాయి, ఒక జ్వరం వచ్చింది. ఆ తల్లి ఎవరు చెప్పారో డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాను. ఆ తల్లి ఏంటంటే, డాక్టర్ కంటే నా కొడుకు గురించి నాకు తెలుసు. ఆ డాక్టర్ ఎవడవుతాడు? నేను నా కొడుకుకి, నా అబ్బాయికి బెస్ట్ మెడిసిన్ అంటే ఈ కెమిస్ట్ షాప్లో, మందుల షాపులో అన్నటికంటే చాలా ఎక్కువ రేటున్న నేను ఆ మందు ఇస్తాను అని చెప్పుకుంటూ వెళ్ళింది. బెస్ట్ మెడిసిన్ 100 రూపాయలు 200 రూపాయలు మందు తీసుకొచ్చింది. ఏం తెలియదు ఎందుకు జ్వరం వచ్చింది. ఏదో
ఆ పిల్లవాడికి ఇచ్చింది ఏమైంది? ఆ జ్వరం పెరిగింది. అట్లాగే మన జీవితాల్లో కూడా ఇట్లా దుఃఖాలు పెరుగుతున్నాయి తగ్గట్లా. ఆ దుఃఖాల నుంచి దూరం అవటానికి, సుఖపడటానికి మనం ఎంత ప్రయత్నిస్తున్నామో అంత దుఃఖపడుతున్నాం. ఇట్ ఈస్ ఎ ఫ్యాక్ట్. మీరు చూడండి, చిన్న పల్లెటూరులో సుఖపడటానికి, దుఃఖాల నుంచి దూరం అవటానికి ఎక్కువ ప్రయత్నించరు. ఏదో జీవితం ఎట్లా వస్తాడు గడుపుతారు. అదే ఈ పట్టణాల్లో సుఖపడటానికి ఎన్నెన్నో సాధనలు, పిక్చర్కి వెళ్తాం, అక్కడికి వెళ్తాం, ఇక్కడికి వెళ్తాం. ఎంత ప్రయత్నిస్తారో సుఖపడటానికి అంత దుఃఖితులవుతున్నారు. ఎందుకు? దుఃఖానికి కారణం తెలియకుండా సుఖపడటానికి ప్రయత్నించడం వలన ఈ సమస్య, దుఃఖాలు పెరుగుతున్నాయి. ఇప్పుడు మన పరిస్థితి ఎట్లా ఉందంటే, ఒక గాడిదలాగా ఉందంట. ఒక ధోబికి ఒక గాడిద ఉండేది. రోజు ఆ ధోబి, ఆ చాకలివాడు ఆ గాడిద మీద ఎన్నోన్నో బట్టలు మూటలు పెట్టి అక్కడ చెరువు దగ్గర తీసుకెళ్ళేవాడంట. ఒకరోజు గాడిద అనుకుందంట, నేను ఇంత కష్టపడుతున్నాను, ఇంత కష్టపడినా నాకు ఎండుగడ్డి పెడుతున్నాడు ఈ చాకలివాడు, నేను ఈరోజు స్ట్రైక్ పని చేయడానికి వెళ్ళను, నాకు ఇష్టమైన ఒక క్యారెట్ ముక్క పెడితే కానీ నేను ఇక్కడి నుంచి వెళ్ళను. ఆ గాడిద క్యారెట్ అంటే చాలా ఇష్టం అంట. మొన్ననాడు ఆ చాకలివాడు వచ్చి ఆ గాడిద మీద అంతా పెద్ద పెద్ద మూటలు పెట్టి పద వెళ్దాం అన్నాడంట. గాడిద నో నేను వెళ్ళను, స్ట్రైక్ చేసి ఆ కర్ర తీసుకొచ్చి రెండు కొట్టాడు. గాడిద ఇంకా వెళ్ళా, స్ట్రైక్లో దృఢంగా, దృఢవ్రత. అక్కడ తెలిసింది, హో ఇక్కడ ఈ క్యారెట్ బుక్ కోసం ఈ స్ట్రైక్ చేసిందా అని. ఇంటికి వెళ్ళి అతను క్యారెట్ తీసుకొచ్చి ఈ ఒక ఆ కర్రకి ఒకవైపు కట్టి ఆ గాడిద వీపు మీద ఆ కర్రను కట్టాడు. ఎట్లా కట్టాడంటే, ఆ గాడిద యొక్క ఆ నోరు ముందు ఒక 1/2 ఫీట్ ముందు ఆ క్యారెట్ అట్లా ఎలాడబెట్టాడు. గాడిద అనుకున్నా, ఈ నా స్ట్రైక్ సక్సెస్ఫుల్. చూడు క్యారెట్ దొరికింది. చూడు ఏం చేసింది ఆ గాడిద, ఒక స్టెప్ ముందు పెట్టింది, నడవడం మొదలెట్టింది. చూస్తున్నారు ఎంత నడిస్తే అదంతా ముందుకెళ్తుంది. ఎందుకంటే ఆ కర్ర గాడిది కట్టి పెట్టాడు కదా. గాడిద అనుకున్నా, ఇది నాకు ఏదో ఐసైట్ వచ్చిందేమో, ఇంకొక స్టెప్ ముందేద్దాం అనుకుందంట. ఇంకొక స్టెప్ ముందేస్తే ఏమైంది, ఇంకా ముందుకెళ్ళింది. గాడిద అనుకుందంట ఇంకొక స్టెప్ వేద్దాం. అట్లా నడుచుకుంటూ ఈ గాడిద ఎక్కడికి వెళ్ళింది, ఆ చెరువు దాకా వెళ్ళింది. ఆ మూటలని కింద పెట్టి ఈ క్యారెట్ని ఆ సాకరాడు జోబులో పెట్టుకున్నాడు. ఎందుకంటే మళ్ళీ వెళ్ళాలి కదా. ఇది మన పరిస్థితి. మనం ఏమనుకుంటుంటాం, ఎట్లా ఉన్నారంటే బాగున్నాం, మాట్లాడుతూ చాలా సమస్యలు ఉన్నాయండి. సమస్యలు ఉన్నాయా, డోంట్ వరీ, ఇక మస్ట్ 2 years 2 సంవత్సరాలు అన్నీ అయిపోతాయండి, ఏం బాధపడక్కర్లా. మేము అడుగుతాం, ఏమండి మీరు అయిపోయింది కదా ఆల్రెడీ 50 years, ఈ రిటైర్మెంట్ టైం వచ్చింది మీకు 58, మందిరికి రాని కొంచెం సేవ చేయందంటే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎప్పుడు అయిపోతాయంటే, నాకు 2 సంవత్సరాల టైం ఇవ్వండి. 60 అవ్వగానే మీ ఇమ్మటే తిరుగుతానండి. ఏముంది ఇంకా ఏం చేసేది, ఏమి లేదు. ఈ పరివారం, భార్య, బిడ్డలో, పిల్ల వీళ్ళకి ఎటువంటి సుఖం లేదండి. అంతా తలనొప్పి వీళ్ళందరూ. ఈ 2 సంవత్సరాలు అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయండి. ఆ 2 సంవత్సరాలు రాదండి, 2 సంవత్సరాలు, ఇంకొక సంవత్సరం, దిస్ 1 more. ఇంకా కష్టాలు పెరుగుతున్నాయి, ఆ ప్రాబ్లమ్స్ వచ్చినాయి, ఈ ప్రాబ్లమ్స్ వచ్చినాయి. ఇప్పుడు మనకు ఖచ్చితంగా అండి ఇంకో సంవత్సరం తర్వాత చెప్పండి చాలా సుఖపడిపోతాం. మనం ఇట్లా పోస్ట్పోన్ చేసుకుంటూ ఉంటాం ఈ గాడిదిలాగా. నేను ఒక స్టెప్ వేస్తే నాకు ఆ క్యారెట్ దొరుకుతుంది, ఇంకొక స్టెప్ వేస్తే ఆ క్యారెట్ దొరుకుతుంది. అట్లా అనుకుంటూ ఈ పాట పాడుకుంటాం. ఏమిటి, హమ్ హోంగే కామ్యాబేక్ దిన్. చిన్నప్పుడు ఇది వినేవాడిని ఆ టీవీలో. ఈ హిందీ పదాల్లో ఇదే వచ్చేది, ఇంకేది కాదు. టీవీలో వచ్చేది, మీకు గుర్తుందో లేదు కానీ నాకు చాలా గుర్తు. ఆ హిందీ అర్థమయ్యేది కాదు, ఆ టీవీ పెట్టేవాళ్ళు. పెడితే ఈ పాట మాటకు వచ్చేది, హమ్ హోంగే కామ్యాబ్ అని వచ్చేది. అది దానికి అర్థం కూడా తెలిసేది, తర్వాత తెలిసింది ఏమిటో, అర్థం ఏమిటో. ఆ సమయంలో నేను అనుకునేవాడిని,
हम होंगे कामयाब एक दिन అంటారు కదా ఆ కిస్ దిన్ హే తో బతాओ एक दिन ఏమిటి మనం ఈ కామయాబ్ నే అంటారు తిరుగులే ఉంటాం మనం సక్సెస్ఫుల్ అవుతాం విజయవంతులు అవుతాం ఒకరోజు మనం విజయవంతులు అవుతాం ఒకరోజు ఏ రోజో చెప్పలేను అది ఏ రోజు రాదు మనం అనుకుంటూ ఉంటాను ఏ రోజు కాదు ఒకరోజు నా జీవితం మొత్తం భగవంతుడికే సమర్పిస్తాం ఒకరోజు ఏ రోజు చెప్పునైనా అది చెప్పలేను నా సమస్యలన్నీ సమాధానం అవుతాయి ఒకరోజు అవుతుంది ఏదో రోజు అనుకున్నా ఏ రోజు కాదు అవి మనం ఎదురు చూస్తుంటాం మనం సుఖపడటం సుఖాన్ని అనుభవించి ఎదురు చూస్తాం ఈ గాడిలా జీవితం మొత్తం గాడిలాగా పనిచేస్తుంటాం కానీ ఆ సుఖం అంటూ మనకు అందుబాటులో ఉండదు ఆ గాడిద ఏదో ఊహలో ఉంటుంది ఒక స్టెప్ వేస్తే ఆ క్యారెట్ దొరకదు మన ఊహ మాత్రమే నా సమస్యలన్నీ ఎన్ని సమాప్తం అయిపోతాయి నాకు సుఖం వస్తుంది అని ఒక ఆశ మాత్రమే కానీ అది ఎప్పుడు కానే కాదు అందుకని మనం దేనికి ప్రయత్నించాలి దుఃఖానికి మూల కారణం ఏమిటో దానికి తెలుసుకోవాలి మొదటో ప్రశ్న ఏమిటి నేను ఎవరిని నా జీవితం యొక్క లక్ష్యం ఏమిటో దాన్ని తెలుసుకోవాలి వాట్ ఈస్ ద గోల్ ఆఫ్ లైఫ్ ఇంక రెండో ప్రశ్న ఏమిటంటే నా దుఃఖానికి కారణం ఏమిటి ఈ రెండు ప్రశ్నలు కనుక మనం అడగకపోతే మనుష్య జన్మ ఎత్తిన తర్వాత కూడా మనం ఒక గాడిద జీవితం మాత్రమే తర్వాత ప్రశ్నలు అడిగాం కానీ ఈ ప్రశ్నలకి సమాధానం ఎక్కడి నుంచి దొరుకుతుంది అంటే నేను ప్రశ్న అడిగినప్పుడు ఆ సమాధానం దొరికినప్పుడు నాకు జ్ఞానం కలుగుతుంది ఆ జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది ఆ జ్ఞానానికి శ్రోతం అంటే ఆ జ్ఞానానికి మూలం ఎక్కడి నుంచి ప్రమాణం ఏమిటి ఆ జ్ఞానానికి ప్రమాణం ఏమిటి అని తెలుసుకోవాలి అంటే 3 రకాల ప్రమాణాలు ఉన్నాయి శాస్త్రాల్లో మొట్టమొదటి ప్రమాణం ఏమిటంటే ప్రత్యక్ష ప్రమాణం అన్నారు రెండో ప్రమాణం ఏమిటంటే అనుమాన ప్రమాణం అన్నారు మూడో ప్రమాణం ఏమిటి శబ్ద ప్రమాణం అన్నారు జ్ఞానం మనకు కలగాలి అంటే ఈ 3 ప్రమాణం వలన కలుగుతాయి ప్రత్యక్ష ప్రమాణం అంటే ఇంద్రియ జనిత జ్ఞానం అంటే నేను చూస్తే తెలుస్తుంది నా కళ్ళ వలన నా చెవుల వలన అంటే ఈ జ్ఞానేంద్రియ వలన ఆర్జించిన జ్ఞానాన్ని ఏమన్నారు ప్రత్యక్ష ప్రమాణం అన్నారు అంటే ఈ మధ్య ఈ సైంటిస్టులు ఉన్నారే మన పిల్లల్ని మనం స్కూల్కి కాలేజీ పంపిస్తాము అక్కడ ఉండే ఆ పుస్తకాలు అందరూ ఈ సైన్స్ ఈ పుస్తకాలు ఉన్నాయే అవన్నీ ప్రత్యక్ష ప్రమాణం మీద ఆధారపడిన జ్ఞానం అది అంటే ఇంద్రియ జనిత జ్ఞానం మన జ్ఞానేంద్రియాల వలన మనకి తెలిసిన జ్ఞానం దానిలో దోషాలు ఉంటాయండి ఎందుకు దోషాలు ఉంటాయి ఈ 4 దోషాలు ఉన్నాయి దేనిలో మన ఇంద్రియాలు ఉన్నాయి ఏమిటా 4 దోషాలు మొట్టమొదటి దోషం ఏంటంటే మన ఇంద్రియాలు అపూర్ణంగా ఉంటాయి ఇప్పుడు ఉందనుకోండి ఈ గోడ వెనకాల ఏముందో మనం చూడలేము మన కళ్ళు దానికి ఒక సీమ ఒక రకమైన ఏది చూడాలనుకుంటే చూసుకోలేము మనం ఎన్నెన్నో రకరకాలమైన ఉన్నాయి జంతువులు క్రిమి కీటకాలు ఉన్నాయి మన కళ్ళకు కనిపించడం ఉన్నాయి మీరు అది మైక్రోస్కోప్లో చూసినా కూడా కొన్ని క్రిమి కీటకాలు మైక్రోస్కోప్లో కూడా కనిపించవు అంటే మన ఇంద్రియ అపూర్ణత ఇది ఒక లోపు మన ఇంద్రియాల్లో ఇంకొక సమస్య ఏమిటి మన ఇంద్రియాల్లో మోహగ్రస్తులు అవుతాం ఇప్పుడు ఒక గ్లాస్ తీసుకోండి ఆ గ్లాసులో నీళ్లు పెట్టి ఒక స్పూన్ పెట్టండి ఎట్లా కనిపిస్తుంది ఆ గ్లాసు ఆ స్పూను వంకరగా కనిపిస్తుంది ఆ స్పూన్ వంకరగా లేదు లేకపోయినా వంకరగా కనిపిస్తుంది అంటే మన ఇంద్రియాలు మోహగ్రస్తులయ్యే ఆ ప్రవృత్తిని ఆ సంభావన ఉన్నది మూడవది మనం పొరపాటు చేస్తూనే ఉంటాం కమిటింగ్ మిస్టేక్స్ మనం ఎంత ఎక్స్పర్ట్లు అయినా ఏ పనిలో ఎప్పుడో మనం పొరపాటు చేస్తాం అప్పుడో పొరపాటు చేస్తూనే ఉంటాం తప్పులు చేస్తూనే ఉంటాం
ఇది తప్పులు చేయటం మన మనుషుల యొక్క స్వభావం. దేనిలో ఎంత ఎక్స్పర్ట్ అయినా మనం తప్పులు చేస్తూ ఉంటాం. 4వ దోషం ఏమిటి మన ఇంద్రియాల్లో? 4వ దోషం అంటే మనం ఇంకొకళ్ళని చీటింగ్ ప్రొపెన్సిటీ. చీటింగ్ ఏమంటారు తెలుగులో? మోసం చేసే ఆ ప్రవృత్తి మనలో ఉంటుంది. ఇంకెవరో మనల్ని మోసం చేస్తారు. ఇప్పుడు మోసం చేసే ప్రవృత్తి ఎక్కడ ఎంత ప్రచారంగా ఉందంటే, మనం చక్కగా ఇంట్లో కూర్చొని కమ్మగా మోసం అవుతామండి. ఏమిటి? ఆ టీవీ వలన. ఆ టీవీలో ఎన్నెన్నో కార్యక్రమాలు వస్తాయి. ఆ కార్యక్రమాల మధ్యలో ఏమొస్తాయి? అడ్వర్టైజ్మెంట్ వస్తుంది. అడ్వర్టైజ్మెంట్ అంటే ఏమిటి? మీకు పనికిరాని వస్తువుని ఆ అడ్వర్టైజ్మెంట్ ద్వారా మీకు ఒక నచ్చ చెబుతారు. ఏం నచ్చ చెబుతారు అడ్వర్టైజ్మెంట్లో? మీకు పనికిరాని వస్తుంది, అయినా మీకు చెప్పబడతారు. ఏం చెబుతారు? ఆ అడ్వర్టైజ్మెంట్ లాగా కన్విన్స్ చేస్తారు, నచ్చబెడతారు. ఏమిటి? ఈ వస్తువు లేకుండా నువ్వు జీవించలేవు. ఈ వస్తువు మీ ఇంట్లో లేదా? ఎందుకు నీ జీవితం? యూజ్లెస్. కొత్త మొబైల్, పాతదే బారే, కొత్తది తీసుకో. ఇది లేకపోతే నీ జీవితం వ్యర్థం అని కన్విన్స్ చేయటం ఈ అడ్వర్టైజ్మెంట్. అంటే ఇంతకంటే పెద్ద చీటింగ్ ఇండస్ట్రీ ఎక్కడ ఉందా? మోసం చేసే ఇండస్ట్రీ అంటే ఈ అడ్వర్టైజ్మెంట్ ఇండస్ట్రీ అండి. మీరు ప్రశాంతంగా హాయిగా ఉన్నారు, ఇంట్లో టీవీ ఆన్ చేశారు, కొత్త మొబైల్ నీకు లేదా? కొనుక్కోలే అంటే మీకు పనికిరాని వస్తువుని నచ్చ చెబుతారు. ఏమిటి? దీని నుంచే నీ సుఖపడతావు, ఇది లేకపోతే నీ సుఖం ఉండదు, ఈ షాంపూ వాడితేనే నీ జుట్టు ఇట్లా ఉంటుంది, ఇది గనక వాడకపోతే నీ జుట్టు ఇట్లా ఉంటుంది. మీరు వాడటం మొదలెట్టారు, తర్వాత షాంపూకి అవసరమే లేదు, బాల్డ్ అయిపోయారు. అంటే ఇది చీటింగ్ ప్రొపెన్సిటీ. మనం అనుకుంటాం టీవీ చూడటం వల్ల మన జ్ఞానం వస్తుంది అనుకుంటాం. ఎటువంటి జ్ఞానం అది? మనం మోసం చేసే జ్ఞానం, తప్పులుండే జ్ఞానం, భ్రాంతికరమైన జ్ఞానం, ఎన్నెన్నో పొరపాటులతో మిస్టేక్స్ ఉండే జ్ఞానం. ఆ జ్ఞానంతో పరిపూర్ణమైనది ఈ టీవీ, ఈ సమాజం, ఈ స్కూల్స్, కాలేజెస్, నవళ్ళు, న్యూస్ పేపరు, ఏది చూసినా అవన్నీ మనల్ని ఈ 4 దోషాలతో కూడి ఉన్న జ్ఞానం. కాబట్టి ఆ జ్ఞానం మన దోషంతో కలిగినది, అపూర్ణమైన జ్ఞానం. సైన్స్ అంటే ఏమిటి? అపూర్ణ జ్ఞానం. సైన్స్లో మనం అనుకుంటాం మా అబ్బాయి సైన్స్ చదువుతున్నాడండి. ఏం చదువుతున్నాడు? మా మొత్తం అబద్ధాలు చదువుతున్నాడండి, దానిలో ఎటువంటి సత్యం లేదు దానిలో. ఎందుకంటే ఆ సైన్స్లో ఎటువంటి సైంటిస్ట్ రాశాడో ఆ సైంటిస్టే చెబుతాడు ఇది నా థియరీ. ఆ థియరీ అన్ని చెప్పిన తర్వాత లాస్ట్లో అతనే రాస్తాడు లిమిటేషన్స్ ఆఫ్ మై థియరీ. ఈ థియరీలో ఉండే ఈ పొరపాట్లన్నీ చెబుతాడు, అతనే చెబుతాడు. దీని గురించి చెప్పుకోవాలనుకుంటే మనం ఓ వారం అంతా చెప్పుకోవచ్చు. ఎన్నెన్నో మాటలు ఉన్నాయి ఈ సైన్స్లో, మోడర్న్ సైన్స్లో. మనం మన పిల్లల్ని స్కూల్స్ కాలేజ్ పంపిస్తాం కదా, దానిలో ఎన్నో తప్పులు ఉన్నాయండి, ఎన్ని మిస్టేక్స్ ఉన్నాయో. దాన్ని సైన్స్గా మనం చదువుకుంటాం. ఎందుకంటే ఇది ప్రత్యక్ష జ్ఞానం, ప్రత్యక్ష ప్రమాణంలో దోషాలు ఉంటాయి. అందుకని సరి అయిన జ్ఞానం గనక మనకు కావాలి అంటే, దోషరహితమైన జ్ఞానం కావాలంటే ఈ ప్రత్యక్ష ప్రమాణం పనికిరాదు. ఇప్పుడు సైన్స్ టెక్స్ట్ బుక్లో మనం చిన్నప్పుడు చదువుకున్నప్పుడు నవగ్రహాలు అని చెప్పారు. ఏముండేది? యురేనస్, ప్లూటో అని చెప్పారు. ఈ మధ్య 10 సంవత్సరాల క్రితం ఏం చెప్పారు? యురేనస్, ప్లూటో అనేది గ్రహాలు కాదు, 7 ఉన్నాయని చెప్పారు. ఇప్పుడు మళ్ళీ అడిగాను ఎన్ని గ్రహాలు ఉన్నాయంటే కొంతమంది 11 అంటారు, కొంతమంది 13 అంటారు. మన వేదాల్లో చెప్పబడి ఉంది 9 గ్రహాలు అంటే 9 గ్రహాలు. అప్పటి నుంచి ఏం చేంజ్ కాల. డార్విన్స్ థియరీ ఉంది, ఆ థియరీ మాత్రం, అది సైన్స్ కాదు. అయినా మనం సైన్స్లా దాన్ని చదువుకుంటాం. కొంతమంది అంటారు ఈ సైన్స్ ఈజ్ ప్రోగ్రెసింగ్ అంటారు. ఏమిటా ప్రోగ్రెసింగ్? ప్రోగ్రెస్ అంటే అపూర్ణం కదా, అందుకనే ప్రోగ్రెసింగ్ అవుతుంది.
దానిలో ఎటువంటి పూర్ణత, ఎటువంటి సత్యం లేదు దానిలో. అయినా మనం సైన్స్గా చదువుకుంటాం. ఎందుకంటే ఇంద్రియ జనిత జ్ఞానం కాబట్టి దానిలో దోషాలు ఉంటాయి. ఇంద్రియాలు దోషాలు ఉన్నాయి. ఆ జ్ఞానేంద్రియాల్లో దోషాలు, ఈ 4 దోషాలు ఉండటం వల్ల ఈ జ్ఞానేంద్రియం వల్ల సాధించిన జ్ఞానంలో కూడా దోషాలు ఉన్నాయి. తర్వాత ఈ ప్రత్యక్ష ప్రమాణం తర్వాత ఇంకొక ప్రమాణం ఉంది. ఏమిటది? అనుమాన ప్రమాణం. ఈ అనుమాన ప్రమాణం అంటే ఏమిటి? నా ఊహ, నేను అట్లా అనుకుంటున్నాను, ఇది నా మతం, అది చేంజ్ అవుతూ ఉంటుంది. ఈ ప్రత్యక్ష ప్రమాణంలో ఉండే దోషాల్లో ఈ అనుమాన ప్రమాణం వల్ల కొన్ని ఆ దోషాలు తగ్గుతాయి. కానీ ఈ అనుమాన ప్రమాణం వల్ల దోషరహిత జ్ఞానం కలుగుతుంది అని మనం ఎప్పుడు అనుకోలేం. ఇప్పుడు కొండ మీద పొగ చూశారనుకోండి, పొగ ఉంది కాబట్టి అక్కడ అగ్ని ఉన్నది అనుకోవచ్చు. ఈ అనుమాన ప్రమాణం మీ బుద్ధి వలన, ఈ లాజిక్ వలన మనం అనుకోవచ్చు పొగ ఉన్నది, అందుకని ఆ పొగ ఉండటం వలన ఏం కనిపిస్తుంది? అక్కడ అగ్ని ఉన్నది, అక్కడ మంట ఉన్నది అని అనిపిస్తుంది. ఆ పైకి వెళ్ళి చూసారనుకోండి, అది పొగ కాదు, మంచు. ఆ మంచు ఆ దుమ్ము కలిసి పొగగా కనిపించిందంట, అంతే. అందువలన ఈ అనుమాన ప్రమాణం కూడా ఫెయిల్ అయిపోతుంది. పూర్ణ జ్ఞానాన్ని మనం అనుమాన ప్రమాణంతో సాధించలేము. ఎందుకంటే ఈ అనుమాన ప్రమాణానికి ఆధారం ఏమిటి? ప్రత్యక్షం. అనుమాన ప్రమాణానికి ఆధారం ప్రత్యక్షం కాబట్టి, ప్రత్యక్ష ప్రమాణంలో దోషాలు ఉన్నాయి కాబట్టి అనుమాన ప్రమాణంలో కూడా దోషాలుంటాయి. అందుకని ఈ అనుమాన ప్రమాణం, శబ్ద ప్రమాణం మనకి పూర్ణ జ్ఞానాన్ని ప్రాప్తించడానికి సాధనాలు కావు. పూర్ణ జ్ఞానాన్ని సాధించాలి అంటే ఒకే ఒక ప్రమాణం. ఏమిటది? శబ్ద ప్రమాణం. ఈ శబ్ద ప్రమాణం అంటే ఏమిటంటే వేదాల్ని ప్రమాణంగా స్వీకరిస్తూ జ్ఞానాన్ని అర్థించడం, దీన్ని శబ్ద ప్రమాణం అంటాం. అంటే శబ్ద ప్రమాణం అంటే వేదాలు. వేదం సత్యం. అందుకని మనకి జీవితంలో ఉండే ఈ 2 ప్రశ్నలు ఉన్నాయి. ఏమిటది? మొట్టమొదటిది, నేను ఎవరిని, నా జీవితం యొక్క లక్ష్యం ఏమిటి, నేను దుఃఖానికి కారణం ఏమిటి? ఈ 2 ప్రశ్నలకి సమాధానం ఏ నవల్లోనూ దొరకవు. ఎటువంటి డిటెక్టివ్ నావెల్లోనూ దొరకవు, న్యూస్ పేపర్లో దొరకవు, స్కూల్ కాలేజ్ ఎటువంటి లైబ్రరీలో దొరకవు మీకు. ఈ 2 ప్రశ్నలకి జవాబు ఉన్నదే. ఈ ప్రశ్నలకి అది మనకి ఎక్కడ దొరుకుతుంది అంటే సమాధానం ఎక్కడ దొరుకుతుంది? కేవలం వేదాల్లోనే దొరుకుతాయి. అందుకని వేద ప్రమాణం, శబ్ద ప్రమాణాన్ని స్వీకరించాలి. వేదం అపౌరుష్యం అంటే పురుషులు, ఈ సామాన్యుల జనాలతో ఈ మనుషుల ద్వారా రచించినది కాదు, దేవతల ద్వారా రచించినది కాదు, పెద్ద ఋషుల ద్వారా రచించినది కాదు, స్వయంగా భగవంతుడు ఇచ్చిన జ్ఞానం వేదం. భగవంతుడు ఈ ప్రపంచాన్ని సృష్టి చేసినప్పుడు ఆ సృష్టితో పాటు ఒక గ్రంథాన్ని, కొన్ని గ్రంథాలను ఇచ్చాడు. ఒక మాన్యువల్గా ఒక గ్రంథాన్ని ఇచ్చారు. ఈ సృష్టి ఎట్లా జరిగింది, ఈ సృష్టిలో మనం జీవించాలి, దాని గురించి ఆయన ఒక గ్రంథాన్ని ఇచ్చారు. ఈ గ్రంథాలని చదువుతూ నువ్వు చక్కగా ఈ ప్రపంచంలో జీవిస్తూ, ఈ ప్రపంచంలో జీవించడానికి ఉండే ఆ ముఖ్యమైన ఉద్దేశం, ప్రయోజనం ఉన్నాయి, ఆ ప్రయోజనాన్ని కూడా సాధించు అన్నారు. ఎట్లాగైతే మీ ఒక మోటార్ బైకో, ఏదో మషీనో, వాషింగ్ మెషినో, కంప్యూటరో కొనుక్కున్నారనుకోండి, దాంతో పాటు ఒక పుస్తకం వస్తుంది. మీరు ఒక మొబైల్ కొనుక్కున్నారనుకోండి, ఆ మొబైల్తో పాటు మీకు ఒక పుస్తకం వస్తుంది. దాన్ని మాన్యువల్ అంటారు. తెలుగులో ఏమంటారు నాకు తెలియదు అంతా. తెలుగులో ఏమంటారు? మాన్యువల్ని. ఏదో మీకు తెలిసి ఉంటుంది, అదో ఒక చిన్న పుస్తకం ఉంటుంది మొబైల్తో పాటు, ఏదో మెషిన్తో పాటు. ఆ దానిలో రాసి ఉంటారు, ఈ బటన్ దీనికోసం, ఇది మీకు ఎట్ట పెట్టాలి, ఇది చేయాలి. ఆ మాన్యువల్ కనుక చదవకుండా మీరు ఆ మెషిన్ని ఆపరేట్ చేస్తే, ఆ మెషిన్ కనుక మీరు దాన్ని ఆన్ చేసి ఏమవుతుంది? ఆ మెషిన్ పాడైపోతుందండి. ఎట్లాగోతే మాన్యువల్ చదవకుండా ఆ మెషిన్ని ఆపరేట్ చేస్తే మెషిన్ పాడైపోతుందో, అట్టాగే మన జీవితం యొక్క మాన్యువల్, వేదాలని చదవకుండా మన జీవితాన్ని సాగిస్తే మన జీవితం పాడైపోతుంది. మన జీవితాలు పాడవడానికి ఏమిటి కారణం? ఈ వేదాలు అనే మాన్యువల్ని చదవకపోవటమే ఇది కారణం. ఆ వేదాలు అనే ఆ మాన్యువల్ని మనం చదివితే మన జీవితాలు బాగోతాయి. అది చదవకుండా జీవితాలని బాగు చేయాలి, సుఖపడాలి అని ఎంత ప్రయత్నిస్తారో అంత దుఃఖితులు అవుతాం.
ఈ ఈ సమాజం యొక్క ఇప్పుడు ఈ పరిస్థితి మీరు చూస్తున్నారే, ఈ పరిస్థితి సాక్షి, ఈ యొక్క సిద్ధాంతానికి సాక్షి. ఏ సిద్ధాంతానికి? వేదాల్ని చదవకుండా తెలుసుకోకుండా మన జీవితాల్ని సాగిస్తే మన జీవితాలు పాడవుతాయి. ఇప్పుడుండి ఆ ప్రత్యక్షంగా మనకు కనిపించే సమాజం ఈ యొక్క సిద్ధాంతానికి ఒక సాక్షి. వేదాలు సత్యం. పల్లెటూరులో ఏదైనా మాట చెప్పారనుకోండి, ఇదివరకు, ఇప్పుడు నాకు తెలియదు కానీ మా పల్లెటూరులో ఎవరు ఏది మాట చెబితే వేదాల్లో ఉందని ఆయన అంటారు, అడుగుతారు, చెబుతారు. అంటే వేదంలో ఉంటే ప్రమాణం, ఈ సత్యం. వేదాల్లో కనుక లేకపోతే దానిలో దోషాలు ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. ప్రమాణంగా శ్రీ చైతన్య మహాప్రభు వారు, ప్రభుపాద వారు కూడా ఈ 2 ఉదాహరణలు ఇచ్చారు. ఒకటి, ఒక ఆవు పేడ, దాన్ని గోబర్ అంటారు. అంటే గోవు నుంచి వచ్చే శ్రేష్టమైన ప్రోడక్ట్ ఏమిటంటే గోబర్, ఆవు పేడ. ఆవు పేడతో మనం చేస్తాం, ఇల్లు శుభ్రం చేసుకునేవాళ్ళం. ఇంటి ముందు ముగ్గులు వేసే ముందు ఆవు పేడతోనే మనం నీళ్లు చల్లి వేసి ఇంటి ముందు ఆవు పేడ వేసేవాళ్ళం. అదే వేదాలు చెబుతాయి, మీరు మలాన్ని త్యాగం చేసినా, మల స్పర్శ చేసినా మీరు స్నానం చేయాలి. అదే ఆవు పేడ అవుతే దానివల్ల మన శుద్ధీకరణ జరుగుతుంది. భగవంతుని అభిషేకంలో ఈ పంచగవ్య అభిషేకం లేకుండా అభిషేకం చేయలేము. గోమూత్రంతో ఆవు పేడతోనే భగవంతుని అభిషేకం చేసిన తర్వాతే మిగతా పంచామృత అభిషేకం. డైరెక్ట్గా పంచామృత అభిషేకం లేదు. మొట్టమొదటిగా మీరు పంచగవ్యతో, గోమూత్రంతో, గోబర్తో అభిషేకం చేసిన తర్వాత పంచామృతం. అంటే అంత పవిత్రుడైన భగవంతుణ్ణి కూడా పవిత్రీకరణ కోసం మనం ఈ ఆవు పేడ వాడుతున్నాము. అదే వేదాల్లో రచించబడింది. ఆవు పేడ పవిత్రమైనది, గోబర్ పవిత్రమైనది అని రాశారు. ఆ టైంలో ఎటువంటి ల్యాబొరేటరీస్ లేవు, కెమికల్ ల్యాబొరేటరీస్ లేవు. ఈ మధ్య సైంటిస్ట్ ఏం చేశారంటే ఆవు పేడని తీసుకెళ్లి రీసెర్చ్ చేశారంటే దీనిలో ఎన్నెన్నో అద్భుతమైన గుణాలు ఉన్నాయంట, యాంటీసెప్టిక్ క్వాలిటీస్ ఉన్నాయంట అని ఖచ్చితంగా నిర్ధారణ చేశారు. ఇప్పుడు మీరు రోజు సోపు గనక వేసుకుంటే కొన్నాళ్ళ తర్వాత మీకు కనీసం ఒక 10-15 సంవత్సరాలు కనుక మీరు రోజు ఈ లక్సు రెక్సోనా అటువంటి వాడితే 15 సంవత్సరాల తర్వాత మీకు ఖచ్చితంగా స్కిన్ డిసీజ్ రావాలండి. వస్తుంది, తప్పకుండా వస్తుంది. మీరు ఎటువంటి సోపు, అదే మీరు ఈ అంగరాగు అంటే ఆవు పేడ మట్టితో కలిపి, ముల్తాని మిట్టితో కలిపి అది చేసిన అంగరాగు ఉందంటే, ఉప్తన్ అంగరాగు, అది రాసుకున్నారనుకోండి ఉండే రోగాలన్నీ పోతాయి. అది వేదాల్లో ఆయుర్వేదంలో రాసింది. ఆ టైంలో ఎటువంటి కెమికల్ ఎనాలిసిస్ చేసే ఎటువంటి ల్యాబొరేటరీస్ లేవు. ఎట్ట తెలిసిందండి వేదాల్లో? అంటే ఈ ప్రకృతిని ఎవరైతే నిర్మాణం చేశారో ఆ భగవంతుడి ద్వారానే ఈ వేదాలు రచింపబడింది కాబట్టి ఆ వేదం సత్యం. ఇప్పుడు ఈ మైక్రోఫోన్ని తయారు చేశారు. ఆ తయారు చేసిన వాడికి ఈ మైక్రోఫోన్ ఎట్లా పనిచేస్తుందో అతనికి బాగా తెలుసు. అతనికంటే ఎక్కువ ఇంకెవరికి తెలియదు. ఎవరు ఈ మైక్రోఫోన్ తయారు చేస్తారో ఆ మైక్రోఫోన్ గురించి తెలుసు, ఎందుకంటే ఆయన తయారు చేసింది. అట్లాగే ఎవరైతే ఈ సృష్టిని చేశారో అతనికి ఈ సృష్టి గురించి బాగా తెలుసు కాబట్టి అతని ద్వారా ఇచ్చిన ఈ మాన్యుల్ ఉందే వేదం, దాన్ని చదవాలి. వేదాల్లో ఎన్నెన్నో మాటలు ఉన్నాయండి. భూగోళం అని వేదాల్లో చెప్పడుంది. దాని తర్వాత ఎవరో సైంటిస్ట్ వచ్చి చెప్పాడంట భూగోళంగా ఉందని నోబెల్ ప్రైజ్ ఆయనకి ఇచ్చారు. మన ఒక శిశువు గర్భంలో ప్రతి నెల ఎట్లా వికసిస్తుందో ఆ గర్భ ధారణ సమయంలో ఆ శిశువు ఎట్లా వికసిస్తాడు ఆ ఎంబ్రియో ఆయుర్వేదంలో భాగవతంలో కూడా చక్కగా వివరించబడిందండి. ఆ వివరణ అంతా మ్యాచింగ్, దేంతో మ్యాచింగ్ అవుతుంది? ఈ మధ్య సోనోగ్రఫీ రిపోర్ట్స్లో అన్ని
ఫోటోలు తీసుకొని చూశారు, ఎట్లా ఇక్కడ ఆ పిల్లవాడు ఆ తల్లి యొక్క ఆ గర్భంలో ఎట్లా పెరుగుతున్నాడు, ఆ యొక్క ఫోటోగ్రాఫ్స్ చూస్తే డిస్క్రిప్షన్స్ అదంతా మ్యాచ్ అవుతున్నాయి ఎగ్జాక్ట్. ఆ టైంలో ఎటువంటి సోనోగ్రఫీ ఉండేది కాదు కదా, మనకి ఎట్లా తెలుసు వేదాలు? ఎందుకంటే ఆ భగవంతుడు రచించాడు కాబట్టి. అందుకని వేదాలని అపౌరుషయా అన్నారు. మనుషుల ద్వారా రచించినది కాదు కాబట్టి, ఆ భగవంతుడి ద్వారా రచించింది కాబట్టి అది పరిశుద్ధమైన జ్ఞానం. మనకు తెలుసుకోవాలి అంటే ఈ స్కూల్ కాలేజీల్లో ఉండే సైన్స్ వలన కాదు, ఈ నవళ్ళ వల్ల కాదు, న్యూస్ పేపర్ వలన కాదు, నేషనల్ జియోగ్రఫిక్ ద్వారా కూడా కాదు, కేవలం వేదాల ద్వారానే మనం పరిశుద్ధమైన పరిపూర్ణమైన జ్ఞానాన్ని సాధించగలం. అయితే ఈ వేదాల్లో భవిష్యత్తు గురించి కూడా చెప్పబడింది. భవిష్య పురాణంలో జీసస్ మహమ్మద్ 5000 సంవత్సరాల క్రితం రాసే గ్రంథాల్లో ఈ 2000 సంవత్సరాల క్రితం జన్మించిన యేసుక్రీస్తు గురించి చెప్పబడుతుంది. 15,000 సంవత్సరాల క్రితం వచ్చిన మహమ్మద్ గురించి కూడా చెప్పబడింది వేదాల్లో. చాణక్య, అశోక, చంద్రగుప్తుడు వీళ్ళ గురించి భవిష్య పురాణంలో చెప్పబడింది. భాగవతంలో చైతన్య మహాప్రభు ఎప్పుడు జన్మించారు? 540 సంవత్సరాలు అనుకోండి, 500 సంవత్సరాల క్రితం ఆయన ప్రకటించారు. ఆయన గురించి 5,000 సంవత్సరాల క్రితం రచించిన భాగవతంలో భవిష్యత్తు గురించి చెప్పబడుతుంది. అంటే వేదం సత్యం. మన సమస్య వేదాల్లో లేదండి. ఆ వేదం సత్యం అని ఆ మాటలు విశ్వాసం లేకపోవడం మన సమస్య. ఆ విశ్వాసం లేకపోవడం సమస్య, కానీ ఆ వేదాల్లో ఎటువంటి లోపు లేదు. అపౌరుషయ, భగవంతుడి ద్వారా ఇచ్చిన జ్ఞానం అది. అదవుతే మనం అనుకుంటాం ఈ వేదాలు అంటున్నారండి మీరు, ఈ వేదాలు విన్నాను కానీ ఈ మాట విన్నాను కానీ ఎప్పుడు చూడలేదు, ఏమిటది? మనకేదో వేదాల గురించి విన్నాం, వేదం అనే బుక్ ఎప్పుడు చూడలేదు, ఏముందని దానిలో అంటే కొంచెం పరిచయం ఇద్దాం. వేదాల్లో 1130 అధ్యాయాలు ఉన్నాయండి, చాప్టర్స్ 1130. అంటే ఈ 4 వేదాల్లో 1130 అధ్యాయాలు ఉన్నాయి, చాప్టర్స్ ఉన్నాయి. రిక్, సామ, యజుర్, అథర్వ. ఈ 1130 అధ్యాయాల్లో 4 భాగాలు ఉన్నాయి. బ్రాహ్మణక, అరణ్యక, సంహిత, ఉపనిషద్ అన్నారు. 4 భాగాలంటే ఇప్పుడు 1130 ఉపనిషత్, 1130 అరణ్యక, 1130 1130 అరణ్యకాస్, బ్రాహ్మణకాస్ ఉన్నాయి. మొత్తం కనుక కలిపి చూస్తే 1000 లక్షల శ్లోకాలు ఉన్నాయంట, మంత్రాలు ఉన్నాయంట. 1000 lakh వర్సెస్, 1000 లక్షల మంత్రాలు ఆ మొత్తం వేదాల్లో ఉన్నాయి. ఇప్పుడు మీరు చదవాలి అనుకుంటే మన వల్ల కాదు. ఎందుకు కాదు? ఆ వేదాలు చదువుకోవడానికి మన సంస్కృత జ్ఞానం ఉండాలి. ఎటువంటి సంస్కృతం? వైదిక సంస్కృతం. ఇప్పుడు మనకు దొరికే పురాణిక సంస్కృతం వల్ల మనం అర్థం చేసుకోలేం వైదిక సంస్కృతాన్ని. ఆ సంస్కృత భాష మనకు తెలీదు. మనం తెలుసుకున్న ఈ మధ్య మనకి ఉండే ఈ సంస్కృత భాష ఉంది, ఆ పౌరాణిక సంస్కృత భాష, కానీ వైదిక సంస్కృత భాష కాదు. ఇంకా మీరు చదవాలని మన పట్టుదలతో చదువుకున్నా అని ప్రయత్నించారనుకోండి, వైదిక శాస్త్రాలు 94% ఇవన్నీ లుప్తమైపోయినాయి. 6% మాత్రమే ఇప్పుడు మన అందుబాటులో ఉన్నాయి. బౌద్ధ మతం వాళ్ళు, మహమ్మదీయులు ఈ దేశాన్ని ఆక్రమించినప్పుడు, ముఖ్యంగా ఆ మథుర ఆ ఏరియాలో, ఢిల్లీ ఆ ఏరియాలో, ఆ ప్రాంతాల్లో ఈ మహమ్మదీయులు ఏం చేశారంటే, వాళ్ళకి ఆ సైనికులకి వాళ్ళ మాంసాన్ని వండటానికి ఆ ఇంధనంగా ఈ వేదిక గ్రంథాలని యూజ్ చేశారంట. చూడండి, ఎన్నో వేదిక గ్రంథాలు పాడైపోయినాయి, నదిలో బారేశారు, కాల్చేశారు. నలంద, తక్షశిల
వాళ్ళకి ఆ ఈర్ష్యతో, ఎందుకంటే అక్కడ ఉండే జ్ఞానం ఉంది, లైబ్రరీస్ ఉన్నాయి, అవన్నీ కాల్చేశారంట. ఇంత అద్భుత జ్ఞానం వీళ్ళ దగ్గర ఉందా, వీళ్ళ దగ్గర ఉండకూడదు అనే ఆ భావనతో పెద్ద పెద్ద లైబ్రరీస్ని కాల్చేశారండి. అది అయినా 6% వేదాలు ఇప్పుడు మనకు అందుబాటులో ఉన్నాయి. అది చదవటానికి వెళ్ళినా మన వల్ల కాదండి. మనకు సమయం లేదు, ఓపిక లేదు, సమయం లేదు. అయినా ఒక మంచి పని ఏంటంటే 6%లో ఉన్న ఉపనిషత్తులు ఉన్నాయి. ఆ ఉపనిషత్తు వేదాల యొక్క ముఖ్యమైన భాగం ఉపనిషత్తులు. ఎందుకంటే వేదాల్లో ముఖ్యంగా 2 రకాల జ్ఞానం మనకు అందుబాటులో ఉన్నాయి. ఏమిటది 2 రకాల జ్ఞానం? ఒకటి ఈ ప్రపంచంలో ఎట్లా జీవించాలి అని ఒక రకమైన జ్ఞానం. ఇంకొకటి ఈ ప్రపంచం నుంచి మనం ఎట్లా బయటికి పడాలి అంటే ముక్తులు అవ్వాలి. ఇంగ్లీష్లో చెప్పాలంటే హౌ టు లివ్ ఇన్ దిస్ వరల్డ్ అండ్ హౌ టు గెట్ అవుట్ ఆఫ్ దిస్ వరల్డ్. ఒక రకమైన జ్ఞానం ఏమిటి? ఈ ప్రపంచంలో ఎట్లా ఉండాలి. ఇంకొక రకమైన జ్ఞానం ఏమిటి? ఈ ప్రపంచం నుంచి మనం ఎట్లా ముక్తులం అవ్వాలి. ఈ 2 రకాల ముఖ్యమైన జ్ఞానం ఏమిటి? ఈ ప్రపంచంలో నుంచి ఎట్లా బయటపడాలి. ఇప్పుడు మీ అబ్బాయిని కాలేజీ పంపించాను అనుకోండి, ఇంజనీరింగ్ కాలేజ్, ఐఐటీలో అడ్మిషన్ వచ్చింది. ఆనందపడిపోతున్నారు, మా అబ్బాయికి ఐఐటీలో వచ్చింది. ఆ అబ్బాయి కూడా చాలా ముచ్చట పడిపోతున్నాడు, ఐఐటీలో సీట్ దొరికింది, బెస్ట్ కాలేజు. మళ్ళీ మా నాన్న చెబుతాడు, నాన్నగారు నాకు ఈ ఇండియాలో బెస్ట్ కాలేజ్ అడ్మిషన్ దొరికింది కదా, నేను ఇక్కడే ఉండిపోతాను జీవితం మొత్తం. ఇది బుద్ధిమంతుడి యొక్క లక్షణమా? మీరు ఐఐటి కాలేజీలో అడ్మిషన్ దొరికినంత వలన ఏం చేయాలి? 4 ఏళ్ళు తర్వాత అక్కడి నుంచి బయటికి వెళ్ళాలి. 4 సంవత్సరాలైనా 5వ సంవత్సరం కూడా అదే కాలేజీలో ఉండడం అంటే ఏంటి? ఫెయిల్ అయ్యాడు. ఈ ఐఐటి ఇంజనీరింగ్ కాలేజీలో అడ్మిషన్ దొరకటానికి దానికి ఉద్దేశం ఏమిటి? దానిలో చేరటానికి ఉద్దేశం ఏమిటి? 4 సంవత్సరాల తర్వాత నేను ఇక్కడి నుంచి. అట్లాగే ఈ ప్రపంచంలో మనం జన్మించామే, ఆ జన్మించడానికి దానికి ఉద్దేశం ఏమిటి? ఈ ప్రపంచం నుంచి బయటికి వెళ్ళటం మన ఉద్దేశం. కానీ ఇక్కడే మనం చక్కగా ఉందాం, హాయిగా ఉందాం, మన సొంత ఇల్లు దొరికింది అది అనుకోవటం ఇంతకంటే మూర్ఖత్వం ఉందండి. మీకు ఐఐటీలో హాస్టల్లో సింగిల్ రూమ్ దొరికినా ఏ ఉద్దేశంతో ఉండాలి? ఇక్కడి నుంచి బయటికి ఎప్పుడు వెళ్దామా అని ఆ ఉద్దేశంలో ఉండాలి. మీకు ఎంత పెద్ద మంచి బంగళా దొరికినా దేని గురించి విచారించాలి? ఎప్పుడు ఈ ప్రపంచం నుంచి బయటికి వెళ్ళాలి, ముక్తులం అవ్వాలి, దాని గురించి విచారించాలి. అట్లాగే ఈ వేదాల్లో ఈ 2 రకాల జ్ఞానాలు ఉన్నాయి. ఈ ప్రపంచం నుంచి బయటికి ఎట్లా వెళ్ళాలి, ముక్తులం ఎట్లా కావాలి అనే ఆ జ్ఞానం ఉందే, అది ఉపనిషత్తుల్లో ఉన్నాయి. అందుకని వేదాల్లో ముఖ్యమైన గ్రంథాలు ఏమిటి? ఉపనిషత్తు. అయినా ఆ ఉపనిషత్తుల్ని చదవడానికి కనుక వెళ్తే మన వల్ల కాదండి. ఆ ఉపనిషత్తును చదవాలంటే మొట్టమొదటి మీరు సన్యాసం పుచ్చుకోవాలి. మన వల్ల కాదు. ఏదో 2 గంటలు ఇంటి నుంచి వెళ్ళి సత్సంగం అంటే ఏదో గుర్తుకొస్తుంది, అది చేయాలి, అది పాలు పెట్టి అది పెట్టి ఏదో గుర్తుకొస్తూ ఉంటాయి. సన్యాసం పుచ్చుకోవటం ఏమిటి? 2 గంటలు కూడా మనం మన టెంపుల్కి వచ్చి మందిరికి వచ్చి అక్కడ ఉండలేము. ఇల్లు వదిలేసి వెళ్ళటం ఇది అది మన వల్ల కాదు. అందుకని కలియుగంలో పెద్ద డిసీజ్ ఏమిటది? పెద్ద జబ్బు ఏమిటి? అందరికీ ఉండే జబ్బు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి రండి అంటే టైం లేదండి అంటే. టీవీ చూడటానికి టైం పాస్ చేయాలి కదా, టీవీ లేకపోతే ఎట్లా జరుగుతుంది? ఈ సమస్య. అందుకని ఈ సమస్య కృష్ణుడికి తెలుసు, కృష్ణుడు చక్కగా తెలుసు. కలియుగంలో అందరికీ ఉండే జబ్బు ఏమిటి? ఈ సమస్య అంటే టైం లేదు. అందుకని ఆ కృష్ణుడు ఏం చేశాడంటే
ఈ ఎన్ని ఉపనిషత్తులు ఉన్నాయి, ఆ ఉపనిషత్తులన్నిటికీ కలిపి ఒక సారభూతంగా ఒక ఉపనిషత్తు మనకి ఇచ్చారండి. ఏమిటి ఆ ఉపనిషత్తు పేరు? గీతోపనిషత్, భగవద్గీత. శ్రీపా శంకరాచార్యులు వారు ఇది అన్నారు. ఏమన్నారు? సర్వోపనిషదో గావో దోగ్ధ గోపాలనందన పార్థో వత్స సుధీర్భోక్త దుగ్ధం గీతామృతం మహత్ అన్నారు. అంటే అన్ని ఉపనిషత్తులని ఒక ఆవులాగా పోలిస్తే, ఆవులాగా మనం పోలిస్తే ఆవు యొక్క సారభూతంగా ఉండే ఆ పాలు ఉన్నాయే, ఆ ఉపనిషత్తు యొక్క పాలు ఏమిటంటే భగవద్గీత. ఆవుకి సారం ఏమిటి? పాలు. అట్లాగే ఈ ఉపనిషత్తుల యొక్క సారం ఏమిటంటే భగవద్గీత. ఎట్లాగోతే కృష్ణుడు దోగ్ధ గోపాలనందన, ఒక గోప ఆవుని దోహనం చేసే ఆ ఏమంటారు అండి, దోగ్ధ గోపాలనందన, దోగ్ధ ఆవుల్ని పాలించేవాడు, దోహన చేసేవాడు. మా పల్లెటూరులో బొడ్డోడు అనేవాళ్ళు. మీకు ఏమంటారు ఇక్కడ తెలియదు. మా పల్లెటూరులో ఆవుల్ని దోహనం చేసేవాళ్ళే ఆ బుడ్డోని పిలవంటారు. ఇక్కడ ఏమంటారు తెలియదు. ఇక్కడ ఎంతంటే లాంగ్వేజ్ వేరు కదా. మీరు ఇక్కడ కొంచెం వేరు, తెలుగు అయినా ఈ కోస్టల్ ఆంధ్ర లాంగ్వేజ్ ఇక్కడ కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. ఆ దోగ్ధ గోప ఎట్లాగైతే ఆ కృష్ణుడు ఒక గ్వాలుడిగా ఉంటూ ఏం చేశాడు? ఆ ఉపనిషత్తులన్నీ ఆవుని, ఆ పాలు గీత అనే పాలుని ఎవరికి ఇచ్చాడు కృష్ణుడు? పార్థో వత్సః. మొట్టమొదటి పాలు ఎవరు తాగుతుంది? ఆవు పాలు, దూడ తాగుతుంది. అట్లాగే ఈ అర్జునుడు అనే దూడకి ఆ కృష్ణుడు, ఆ గోపుడు ఏం చేశాడు? ఉపనిషుడు అనే ఆవుని దోహం చేసి భగవద్గీత అనే పాలుని అర్జునుడు అనే దూడకి తాగిచ్చాడు. పార్థోవత్స సుధీర్భోక్త దుగ్ధం గీతామృతం మహత్ అన్నారు. ఈ గీత ఏమిటి? అమృతం. అమృతత్వాన్ని కల్పించే ఆ శక్తి ఈ గీత భగవద్గీతలో ఉంది. ఉపనిషత్తుల యొక్క సారభూతమైన జ్ఞానం 700 శ్లోకాలు మాత్రమే. మీరు అది చెప్పినా టైం లేదంటే ఏం చేస్తాం? ఎటువంటి వేదాలు, ఏ ఉపనిషత్తులు చదవనవసరంలా. ఎందుకంటే స్వయం పద్మనా ముఖోద్గీర్ణం, సాక్షాత్ భగవంతుని యొక్క ముఖారవిందం నుంచి వచ్చిన ఆ జ్ఞానం. కాబట్టి ఈ భగవద్గీత ఏమిటిది? ఉపనిషత్, గీతోపనిషత్. ఈ మాట శంకరాచార్యులు వారు అన్నారండి, గీతోపనిషత్. ఆ శంకరాచార్యులు వారు చెప్పారు. ఏం చెప్పారు? ఏకం శాస్త్రం దేవకీపుత్ర గీతం అన్నారు. ఏ శాస్త్రాలు మనకు అవసరంలా. కిమన్యై శాస్త్రై విస్తరై. ఇంకా ఏ శాస్త్రాలు అవసరంలా, మన దగ్గర భగవద్గీత ఉంటే చాలు. ఉపనిషత్తులు అన్నీ భగవద్గీతలో ఉన్నాయి. అందుకని మనం భగవద్గీత చదవాలి. మనం ఇప్పటివరకు ఏం నేర్చుకున్నాం? మనుష్య జన్మెత్తిన తర్వాత మన కర్తవ్యం ఏమిటంటే జిజ్ఞాస. ఆహార నిద్ర భయమేతో ఈ 4 పనులున్నాయే, అవి కుక్కలు నక్కలు జంతువులు చేస్తూ ఉంటాయి. మనుష్య జన్మెత్తిన తర్వాత ప్రశ్నలు వేయండి, ప్రశ్నలు అడగండి. ఏమిటి ఆ 2 ప్రశ్నలు అడగాల్సింది? నా జీవితం ఒక లక్ష్యం ఏమిటి? ఇంకొకటి, నేను నా దుఃఖానికి కారణం ఏమిటి? ఎక్కడ అడగాలి? ప్రత్యక్ష ప్రమాణంలోనా? కాదు. ఎందుకు? దానిలో ఇంద్రియ 4 దోషాలు ఉన్నాయి. అనుమాన ప్రమాణంలో దాన్ని కూడా అడగకూడదు, ఎందుకంటే దానిలో కూడా దోషాలు ఉన్నాయి. ఎక్కడ అడగాలి? వేదాల్లో అడగాలి. ఎందుకంటే ఆ వేదం సత్యం, వేదం అపౌరుషం, భగవంతుని ద్వారా ఇచ్చిన జ్ఞానం కాబట్టి. ఆ వేదాలు ఎన్నో ఉన్నాయి కదా. ఎన్నో ఉన్నా కూడా ఉపనిషత్తులు ముఖ్యమైన భాగం. ఎందుకంటే ఆ ఉపనిషత్తుల్లో ఏం చెప్పబడింది? ఈ ప్రపంచం నుంచి ఎట్లా బయటపడాలో దారి గురించి చెప్పబడింది. ఆ ఉపనిషత్తుల యొక్క సారం ఏమిటి? భగవద్గీత. భగవద్గీత చదువుకుందామని మీరు చక్కగా ఇంటికి వెళ్ళారండి. ఇంటికి వెళుతూ మధ్యలో ఒక పుస్తక షాప్ వస్తే ఆ షాప్కి వెళ్ళి, నాయన నాకు భగవద్గీత ఒక కాపీ ఇవ్వన్నారు. ఏం భగవద్గీత కావాలండి? ఏ గీత కావాలి మీరు అండి? ఏ గీత అంటే కృష్ణుడు అర్జునుడికి చెప్పిన భగవద్గీత ఉంది, అది కావాలంట. అదే ఆ కృష్ణుడే భగవద్గీత చెప్పాడు అర్జునుడికి. దానిలో ఏది కావాలి అంటే, ఇది మీరు కన్ఫ్యూజ్ అయిపోయారు. దానిలో ఏది కావాలేమిటి?
ఆయన నాకు ఆ కృష్ణుడు ఏదోతి అర్జునుడికి కురుక్షేత్రంలో చెప్పాడే ఆ గీత కావాలంటే ఆయన అంటాడు ఆ కృష్ణుడు చెప్పాడు నిజమే కానీ దాని మీద ఎంతో మంది వ్యాఖ్యలు ఇచ్చారు, ఎన్నెన్నో గీతాలు ఉన్నాయి చూడండి, ఆ గీతామకరం ఉంది, అది ఉంది, అది ఉంది, అది ఎన్నో ఉన్నాయండి, ఆ ఆనంద ఈ ఆనంద ఎన్నో ఆనందాలు రాశారు, ఆ ఎన్నో ఆనందాలు ఆ గీతాలని రాశారు, కానీ మనం కన్ఫ్యూజ్ అయిపోయాం. ఇప్పుడు అంత మీరు కన్ఫ్యూజ్ అయిపోయారు. నేను భగవద్గీత చదువుకుందామని ఎంతో ఉత్సాహంగా వెళ్తే ఎంతో మంది ఎన్నో దాని గురించి వ్యాఖ్యలు రాశారంటే ఏది చదవాలి? దానికోసం మనం తెలుసుకోవాలి ఏమిటి. ఆ కృష్ణుడు భగవంతునికి కృష్ణుడు అర్జునుడికి గీత చెప్పినా ఆ భగవద్గీత మీద ఎంతో మంది ఎన్నెన్నో రకరకాలైన తాత్పర్యాలు రాశారు. ఒక్కళ్ళు కూడా ముఖ్యంగా ఆంగ్ల భాషల్లో ఇంకా మిగతా భాషల్లో కూడా భగవద్గీత మీద వాళ్ళు మతాల్ని రాశారు, కానీ ఆ కృష్ణుడి యొక్క మనసులో ఉండే ఆ భావనని ఎవరూ వ్యక్తీకరించలా. వాళ్ళ మతంలో వాళ్ళ హృదయంలో ఎటువంటి భావన జరిగిందో ఆ భావన గురించి రాశారు, కానీ ఆ కృష్ణుడి హృదయంలో జరిగే ఆ భావన అంటే కృష్ణుడు ఏ ఉద్దేశంతో అర్జునుడికి భగవద్గీత చెప్పాడు ఆ ఉద్దేశానికి అనుకూలంగా ఎవరూ వ్యాఖ్య రాయలేదు. ఎందుకు? ఆ భగవద్గీత యొక్క ప్రాముఖ్యతని వాళ్ళు తెలుసుకున్నారు, కానీ ఆ ప్రాముఖ్యతని అడ్వాంటేజ్ తీసుకుంటూ ఎంతోమంది వాళ్ళ మతాలను గురించి రాశారు భగవద్గీత ఆధారంతో. భగవద్గీతలో భగవంతుడు ఏది చెబుతున్నాడు అది ముఖ్యంగా పెట్టకుండా మనం ఏం చెప్పుకుంటామో దాని గురించి చెప్పుకున్నారు. అందుకని ఈ భగవద్గీత చదవాలి అంటే మొట్టమొదటగా ఏం చేయాలంటే మనం ఆ భగవద్గీతలోనే ఈ భగవద్గీత ఎట్లా చదవాలి దాని గురించే భగవంతుడు చెప్పాడు. ఎక్కడ చెప్పాడు అర్జునుడికి? సయేవాయం మయా తేద్యా యుగ ప్రోక్త పురాతన భక్తోసి మే సకాచీతి రహస్యం హేతుత్తం. హే అర్జున, నీకు నేను ఈ భగవద్గీతని ఎందుకు చెబుతున్నాను అంటే నువ్వు నా భక్తుడివి, నువ్వు నా యొక్క మిత్రుడు కాబట్టి చెబుతున్నాను అన్నాడు. అంటే ఏమిటి? కృష్ణుడు యొక్క భక్తుడు కాకుండా మీరు కృష్ణుడి యొక్క భక్తుడు అవ్వకుండా భగవద్గీతను అర్థం చేసుకోవాలని అనుకుంటే మీరు శ్రమపడుతున్నారంతే, అర్థం కాదు. ఇది కేవలం భగవద్గీత కృష్ణ భక్తులకి అర్థమవుతుంది. అందుకని కృష్ణుడు అన్నాడు భక్తోసి మే సఖా, నువ్వు భక్తుడి కాబట్టి నేను ఈ గీత చెబుతున్నాను. నువ్వు భక్తుడు గనక కాకపోతే ఈ భగవద్గీతను నువ్వు అర్థం చేసుకోలేవు. అందుకని ప్రభుపాద వారు అంటారు ఈ యొక్క భగవద్గీత ఇంట్రడక్షన్లో, అట్లీస్ట్ థియోరిటికలీ యాక్సెప్ట్ కృష్ణ సుప్రీం పర్సనాలిటీ గాడ్. కనీసం ఒక సాంప్రదాయంగా అనుకోండి కృష్ణుడు భగవంతుడు అని అనుకొని మీరు భగవద్గీత చదవండి. అది గనక మీరు కృష్ణుడు భగవంతుడు అని అనుకోకుండా స్వీకరించకుండా భగవద్గీత చదివితే మీరు దాన్ని అర్థం చేసుకోలేరు. అంటే ఆ భగవద్గీతను కనుక మీరు నడుచుకోవాలి అంటే మొట్టమొదటి ఏది పని చేయాలంటే మీరు ఒక గురువు దగ్గరికి వెళ్ళాలి. ఆ గురువు యొక్క యోగ్యత ఏమిటి? ఆ మొట్టమొదటి యోగ్యత అంటే ఆ గురువు కృష్ణుడు యొక్క భక్తుడై ఉండాలి. కృష్ణుడు యొక్క భక్తుడు కాకపోతే, కృష్ణుడిని పూర్ణ పురుషోత్తముడైన భగవంతుడుగా స్వీకరించకపోతే భగవద్గీత మీద చెప్పడానికి వ్యాఖ్య ఇవ్వడానికి ఎటువంటి యోగ్యత లేదు ఆయన దగ్గర. అందుకని గురువు యొక్క యోగ్యత ఏమిటంటే మొట్టమొదటి కృష్ణుడు భక్తి ఇవ్వాలి. ఎట్లా ఉండాలి? ఆ జ్ఞానాన్ని ఎట్లా అర్జించుకొని ఉండాలి? గురు శిష్య పరంపర ద్వారా అర్జించుకున్న దాన్ని సాంప్రదాయం అన్నారు. సాంప్రదాయం అంటే ఏమిటి? సమ్యక్ రూపేణ ప్రాదాయ. దాయ అంటే ఇవ్వటం. ఏమిటి ఇవ్వటం? భగవంతుని సంబంధించిన జ్ఞానాన్ని ప్రకృష్ట రూపేణ అంటే మొత్తంగా పూర్ణంగా ఇచ్చే ఒక వ్యవస్థని సంప్రదాయం అన్నారు. 4 సంప్రదాయాలు ఉన్నాయండి: బ్రహ్మ, రుద్ర, శ్రీ, కుమార. మనం అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘంలో ఇస్కాన్లో మనం ఏంటి ఏ సంప్రదాయానికి చెందిన వాళ్ళం? బ్రహ్మ సంప్రదాయం చెందిన వాళ్ళం. ఆ బ్రహ్మదేవుడు జ్ఞానాన్ని అతని పుత్రుడు నారదుడికి ఇస్తే, నారదుడు వ్యాసుడికి ఇస్తే, వ్యాసదేవుడు వ్యాస మహర్షి
మధ్వాచార్యులు వారికి ఇస్తే మధ్వాచార్యులు వారు పద్మావతి తీర్థ నరహర తీర్థ ఆ లైన్లో వస్తూ లక్ష్మీపతి తీర్థ ఇస్తూ మాధవేంద్రపురి చైతన్య మహాప్రభు షడ్గోస్వామి భక్తిదాస్ ఠాకూర్ శిల ప్రభుపాద్ వాళ్ళ ద్వారా ఆచార్యుల ద్వారా మనకు అందుతుంది. ఎట్లాగోతే ఒక పెద్ద మామిడి చెట్టు ఉందనుకోండి, ఆ మామిడి చెట్టు పెద్ద చెట్టులో పైన శాఖలో ఉండే ఒక మామిడికాయని అది ఆ మామిడికాయని తీసుకొని కింద శాఖలో ఉండేవాడికి ఇస్తే, ఆ కింద శాఖలో ఉండడు ఇంకా కింద శాఖలో ఉండేవాడికి ఆ మామిడి పండు ఇస్తే, మీరు కింద ఉంచుకుని దాన్ని అందుకుంటే ఆ మామిడి పండు ఎట్లా ఉంటుందో అట్లా మనం తీసుకొని. అట్లాగే ఈ గురు శిష్య పరంపర ద్వారా వచ్చిన ఆ జ్ఞానాన్ని మనం స్వీకరించుకోవాలి. ఆ కృష్ణుడి నుంచి ఈ జ్ఞానం బ్రహ్మదేవుడి ద్వారా వచ్చింది. ఇంకొకటి ఆ కృష్ణుడి నుంచి శ్రీ అంటే లక్ష్మీదేవి ద్వారా ఈ శ్రీ సంప్రదాయం, మన తిరుపతిలో అందరూ శ్రీ సంప్రదాయం, ఈ ఎర్ర తిలకాన్ని ధరించిన వాళ్ళ శ్రీ సంప్రదాయం. రామానుజాచార్యులు వారు ఆ సంప్రదాయానికి ప్రణేత. అట్లాగే నింబారకాచార్య ఏ సంప్రదాయానికి, ఈ రుద్ర సంప్రదాయానికి విశ్వస్వామి, తర్వాత కుమార సంప్రదాయానికి నింబారకాచార్యులు. ఈ 4 ఆచార్యులు ఈ 4 సంప్రదాయానికి కలియుగంలో స్థాపన చేశారు. మీకు సరి అయిన జ్ఞానం కనుక తెలుసుకోవాలి అంటే ఈ 4 సంప్రదాయాల్లో ఉండే ఈ ఆచార్యుల సంప్రదాయంలో ఈ గురు శిష్య పరంపరలో ఎవరి దగ్గరికి ఏమైనా వెళ్ళి మీరు స్వీకరించండి. అయినా అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం అంటే ఇస్కాన్, దాని యొక్క విశేషత ఏమిటంటే ఈ యొక్క ఆధునికమైన శిక్షణ పొందిన వాళ్ళు ఉంటారు, ఈ స్కూల్ కాలేజీకి వెళ్ళి వచ్చిన వాళ్ళు ఉంటారే, వాళ్ళ బుద్ధి అంతా భ్రష్టులై ఉంటాయి. మీరేమనుకోకూడదు, ఏదో మా వాడు కాలేజీలో ఏది చేశాడని అది చేశాడంటే మీ అంతా బుద్ధి నాశనం అయింది. అంతే. మా వాడు ఇంటర్మీడియట్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చిందా, అంత ఫస్ట్ ర్యాంక్గా వాళ్ళ బుద్ధి నాశనం అయిందంటాం. అంతే. మేమేదో అనుకోకూడదు, మా వాడు అది చేశాడు ఇది చేశాడు ఏం చేయలా, వాడి బుద్ధి నాశనం అవుతుందంటే. ఎంత తరగతి పెరుగుతూ ఉంటుందో, ఎంత తరగతిలో అంత ర్యాంక్ వస్తూ ఉంటుందో అంత తొందరగా బుద్ధి నాశనం అవుతుందంట. అటువంటి వాళ్ళకు కూడా ఇది అంత అద్భుతమైన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని చక్కగా నచ్చజెప్పారండి ప్రభుపాద వారు ఈ భగవద్గీతలో. ప్రాక్టికల్గా మీరు ఇంజనీర్ కావచ్చు, డాక్టర్ కావచ్చు, మీరు వకీలు కావచ్చు, మీరు చార్ట్ అకౌంటెంట్ కావచ్చు, హౌస్ వైఫ్ కావచ్చు, ఎటువంటి వాడైనా ఎటువంటి వాళ్ళైనా కావచ్చు, ఈ భగవద్గీత అంటే ప్రభుపాలు వారు రాసిన భగవద్గీతను చదివితే కృష్ణ భక్తులు అవ్వక తప్పదు. ఆ విశేషత ఈ భగవద్గీతలో. అందుకని ఈ గురు శిష్య పరంపరలో మన జ్ఞానాన్ని స్వీకరించాలి. అంటే గురువు యొక్క మొట్టమొదటైన యోగ్యత ఏమిటి అంటే అతను ఈ 4 సంప్రదాయాల్లో ఏదో ఒక సంప్రదాయాల్లో ఆచార్యుడి దగ్గర నుంచి ఆ జ్ఞానాన్ని స్వీకరించుకో ఉండాలి, శిష్యుడిగా ఉండాలి. గురువు అంటే అది ఎవరో శిష్యుడిగా ఉండాలి. ఈ 4 సంప్రదాయాల్లో ఎవరో శిష్యత్వాన్ని గ్రహించిన వాడే గురువు అవ్వగలడు. రెండో యోగ్యత ఏమిటంటే ఆ గురువుకి ఏది చెబుతున్నాడో ఆ చెప్పిన మాట ఆధారంతో అతని ఆచరణ కూడా ఉండాలి. అందుకని గురువుని ఆచార్య అన్నారు. అంటే ఎవరైతే ఆచరణతో మనకి ప్రశిక్షణ ఇస్తారో అతని ఆచార్య అన్నారు. ఏదో చదవడానికి ప్రవచనంలో పెద్ద పెద్ద మాటలు చెప్పటం అది కాదు, మన జీవితంలో ఏదో స్వీకరించడం అది 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 అటువంటి వాళ్ళు గురువులు కారు. ఈ గురువుకి 3వ యోగ్యత క్వాలిఫికేషన్ ఏమిటి? ఇంద్రియ నిగ్రహణ. ఈ మధ్య ఏంటంటే ఏది చేసి అది చేసుకోండి, నా ఆశీర్వాదం ఉందంతే. అట్లా కాదు. ఇంద్రియాల్ని నిగ్రహంలో పెట్టుకున్న వాళ్ళే గురువులు. 4వది ఏంటి యోగ్యత గురువుకి? ఏముండాలి? గురువు అంటే ఏమిటి? శాస్త్రాల జ్ఞానం. గురువు అంటే బరువు, గురుత్వం అంటే బరువుగా ఉందంటామే. ఎవరైతే ఈ శాస్త్రాల జ్ఞానంతో నిండి ఉన్నాడు అతను గురువు. మన మనసుకు వచ్చింది చెప్పినవాడు గురువు కాదు. ఈ మధ్య ఎందరో ఒకతను గుండు కొట్టించుకుంటాడు నేను గురువుని అంటాడు, ఒకతడు పెద్దగా గడ్డం పెంచుకుంటాడు గురువుని అంటాడు, ఒకతను నేను మౌనోత్తాన్ని దాడిచ్చాను గురువు అంటాడు. వాళ్ళకి కొంతమంది అంటారు, ఒకతను నా దగ్గరకు వచ్చి చెప్పాడు, మా గురువు తెలుసా
25 సంవత్సరాల నుంచి మౌనవ్రతం ధరించారన్నాడు. ఏం నేర్చుకున్నావు నాయన అంటే, మా గురువు ఏం చెప్పరండి. ఏం ఎట్లా గురువు ఎందుకు అయ్యాడంటే, గురువు అంతే, మా గురువు గారు ఏమి చేసినా మాకేం చెప్పరు. ఎందుకంటే ఒకసారి మా గురువుగారు చెప్పారు, తెలిసిన వాళ్ళు మాట్లాడరు, మాట్లాడే వాళ్ళకి తెలియదు. అచ్చా, నేను అదే అన్నాను, అది మీ గురువుగారు చెప్పారా అన్నారు. ఎందుకు చెప్పారని, ఎందుకు మాట్లాడారండి, మాట్లాడినారు కాబట్టి అందుకు తెలీదు. ఆయన సిద్ధాంతమే కదా, మాట్లాడే వాళ్ళకి తెలీదు. ఎందుకు మాట్లాడారు మీ గురువుగారు, ఆయన సిద్ధాంతం ఆయనకి అప్లో అవుతుంది కదా. అట్లా ఏదేదో భ్రాంతికరమైన విచారధారతో గురువుగా విజ్ఞాపన దొరుకుతుంది. ఈ గురువుగారు, ఈ గురువుగారు అని. గురువు అంటే కృష్ణ భక్తులు కాకుండా ఎవరు గురువు మనం అనకూడదు. ఏ కృష్ణ తత్వవేత్త సే గురు హోయన. శిష్యుడి యొక్క యోగ్యత అది చెప్పుకొని మనం ఇవాళ కొన్ని ప్రశ్నలు తెలుసుకుందాం. శిష్యుడి యొక్క యోగ్యత ఏమిటి? మొట్టమొదటి యోగ్యత అంటే కృష్ణుడిది మనం చెప్పుకున్నాం కదా ఇవాళ క్లాస్లో. మొట్టమొదటి మాట ఏం చెప్పుకుందాం? జిజ్ఞాస. ఆ ప్రశ్న అడగాలండి. తస్మాత్ గురుం ప్రపద్యేత జిజ్ఞాసు శ్రేయోత్తమ. గురువుగారి దగ్గరికి వెళ్ళి, గురువుగారు ఆశీర్వాదం ఇవ్వండి అంటే, ఆ గురువుగారు చాలా మంచి ఆయనండి, ఆశీర్వాదం ఏం కావాలి ఆయన? ఇప్పుడే నేను రేపు మేము బార్ అండ్ రెస్టారెంట్ ఓపెన్ చేస్తున్నామండి, మాకు ఆశీర్వాదం. చక్కగా చేయండి. ఎటువంటి గురువుగారండి? ఆ శిష్యుడు తగిన గురువుగారు, గురువుగారు తగిన శిష్యుడు. మీరు మీ పిల్లని పంపించారు, చిన్న పిల్ల, అమ్మ చక్కగా స్కూల్ యూనిఫామ్ తెచ్చి చక్కగా స్నానం చేసి అన్ని చేసి పెట్టి, నువ్వు వెళ్ళి స్కూల్కి వెళ్ళిరా అని చెప్పి స్కూల్కి పంపించిందంట. స్కూల్ నుంచి ఆ చిన్న పిల్ల వచ్చినప్పుడు అమ్మ అడిగిందంట ఆ పిల్లని, ఆ స్కూల్లో ఏం నేర్చుకున్నావమ్మా అంటే, మా టీచర్ చాలా మంచి టీచర్ అండి. చాలా మంచిదా? ఏం చెప్పిందమ్మా? ఏం నేర్చుకున్నావంటే, ఏం చెప్పలేదు, మా టీచర్ దగ్గరికి వెళ్తే మా టీచర్ నాకు ఆశీర్వాదం ఇస్తుందండి. అమ్మా ఇవాళ నాకు ఆశీర్వాదం దొరికింది. ఏం ఆశీర్వాదం అంటే, నా చేతి ఆశీర్వాదం పెట్టింది. ఏం నేర్పించిందంటే, ఏం నేర్పించదు, ఆశీర్వాదం ఇస్తుందే. ఎటువంటి టీచర్ అండి! ఈ మధ్య ఈ ప్రవచనాలు ఇచ్చే గురువులు ఎందుకు పనికిరారండి? ఈ ప్రవచనాలు ఇచ్చే గురువులు ఉంటారే, అది ఎందుకు అక్కడ కూర్చోబెట్టుకుని మనకి సుత్తి పెడుతూ కొడుతుంటాడు ఆయన. మనకి ఎటువంటి గురువు కావాలంటే చెయ్యెత్తి అట్ట అనేవాళ్ళు కావాలంటే, ఏం మాట్లాడకూడదు అంటే ఇట్ట అనేవాళ్ళు కావాలంటే చాలా తేలికండి. నవ్వుతూ ఇట్ట అంటూ ఉంటాం, ఏముంది దానిలో? ఏమిటా గొప్పనం? ఎందుకంటే వెర్రివాళ్ళకి వెర్రివాళ్ళ లాంటి వాళ్ళే వెర్రి గురువులే కావాలి కదా. శాస్త్రాలని చెప్పేవాళ్ళు వాళ్ళకి అవసరం లేదు. అందుకని గురువు అంటే శాస్త్రాలు చెప్పబడింది, తస్మాత్ గురుం ప్రపద్యేత జిజ్ఞాసు అన్న. గురువు దగ్గరికి వెళ్ళి జిజ్ఞాస చేయాలి, అడగాలి. కొన్ని సంవత్సరాల క్రితం ఆదివారం పూట చాలా బిజీగా ఉంటాను, అదే వస్తుంటా, సండే ఫీజ్ ప్రోగ్రామ్ అది జరుగుతూ ఉంటాయి. ఒకతను ఒక చివరి కూర్చొని నన్ను నా వైపు చూస్తున్నాడు. అనిపించింది నాతో కలవాలని అనిపిస్తుంది. అంత ప్రోగ్రాం అయిన తర్వాత అతను వచ్చి నా కాళ్ళ మీద పడ్డాడు, దండబడి చేసి చాలా దైన్య భావనంతో నా ముందు ఆ చేయి చాపి అడిగాడు, గురుగారు తెరా హాత్ దేఖియేనా అన్నాడు. నా చేయి చూడన్నాను, చూస్తున్నాను, ఏం చెప్పన్నాడు. చెప్పు, నా చాలా దుఃఖాలు ఉన్నాయి, కొంచెం చెప్పన్నాడు. నేను ఆ చేయి చూసా, డేంజర్స్, నువ్వు ఒకరోజు చచ్చిపోతావన్నా. నవ్వాలా ఎడవాలా అర్థం కాదు ఆయనకి. మిగతా విషయాలు తెలియదు కానీ ఈ లైన్ ఎండ్ అయిపోతుందా అది మడుగు నాకు తెలుసు, మిగతా అని నాకు తెలియదు. మిగతా ఏం జరుగుతాయి నాకు తెలియదు కానీ ఇది చాలా డేంజర్. ఇది పిచ్చి పిచ్చి జిజ్ఞాసలు వేసుకుంటూ వస్తుంటారు. జిజ్ఞాసు అంటే భగవంతుడు ఎవరు, నా కర్తవ్యం ఏమిటి, శాస్త్రాల ఈ శ్లోకం అర్థం చెప్పు,
వాటి గురించి అడగటానికి మన గురువు దగ్గరికి వెళ్ళాలి కానీ గురువు గారు మా అమ్మాయి పెళ్ళికి వస్తారా, ఏమిటి ఈ ప్రశ్న, ముహూర్తం చెప్పండి, మా అబ్బాయికి మంచి అమ్మాయిని చూడండి, మా అబ్బాయికి ఉద్యోగం చూడండి, మా అబ్బాయికి అమెరికాలో ఉన్నాడు, అమెరికాకి వెళ్ళడానికి ఆశీర్వాదం ఏమిటిది? దీనికోసమా గురువు గారు? ఇంకేం పని లేదు ఆయనకి. అందుకని శిష్యుడు అంటే ఎవరుంటే జిజ్ఞాస, అథాదో బ్రహ్మ జిజ్ఞాస. ఎవరి దగ్గర అయితే ఈ జిజ్ఞాస అనే గుణం ఉందో అతను శిష్యుడు. ఇంకోటి అంటే కృష్ణ భక్తుడు ఉండాలి, వినమ్రతతో ఉండాలి, తర్వాత సేవ చేసి ఆ భావన ఉండాలి. ఎవరి దగ్గర అయితే ఈ 4 గుణాలు ఉంటాయి అతను యోగ్యుడు, శిష్యత్వానికి యోగ్యుడు. గురువుకి యొక్క యోగ్యతను తెలుసుకుందాం. ఈ భగవద్గీతలో ఏమున్నది అంటే 5 విషయాలు ఉన్నాయి, 5 సబ్జెక్ట్ మ్యాటర్స్ ఉన్నాయి. ఏమిటవి? ఈశ్వర, జీవ, ప్రకృతి, కాల, కర్మ. ఈశ్వరుడు ఎవరు, జీవుడు ఎవరు, కర్మ అంటే ఏమిటి, ప్రకృతి అంటే ఏమిటి, కాల సంబంధించిన జ్ఞానం ఈ భగవద్గీతలో మనకు తెలుస్తుంది. 5 విషయాలు ఉన్నాయి. ఈ 5 విషయాలను మనం ఒక బేసిక్ లెవెల్లో, అంటే ప్రారంభికంగా మనం తెలుసుకునే లెవెల్లో మనం దీని గురించి చెప్పుకుందాం. రేపు ఆత్మ అంటే ఆ జీవుడు ఎవరు, వాడి గురించి మనం చెప్పుకుందాం. మీరు మోస్ట్లీ కాంగ్రిగేషన్ డివోటీస్ ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ ఈ కోర్సును ఎవరికి అంటే కొత్త వాళ్ళకి, ఇన్ జనరల్ కొత్త వాళ్ళకి. మీకు అనిపించవచ్చు, ఇది కొత్తగా అనిపించవచ్చు, అయినా ఈ కోర్స్ డిజైన్ చేశామే అది మోస్ట్లీ కొత్త వాళ్ళకి. రేపు వచ్చినప్పుడు మీరు మీ చుట్టాలని, మీ ఫ్రెండ్స్ని, మీ చుట్టుపక్కల ఉండే వాళ్ళని కూడా మీరు తీసుకురావచ్చు. ఎల్లుండి నుంచి కొత్త వాళ్ళని తీసుకురావద్దండి, ఎందుకంటే వాళ్ళు కొన్ని మనసులో కొన్ని ప్రశ్నలు ఉంటాయి. ఆ ప్రశ్నలకి కొత్తగా మళ్ళీ ఫస్ట్ డే సెకండ్ డే చెప్పటం కుదరదు. అందుకని మీరు ఇంకా కొత్త వాళ్ళని తీసుకురావాలి అని అనుకుంటే రేపటి నుంచి ప్రతిరోజు తీసుకురావచ్చు. ఎల్లుండి నుంచి కొత్త వాళ్ళని వాళ్ళకి కన్ఫ్యూషన్ ఉంటుంది. ఇది నా ప్రార్థన. ఇవాళ మనం వీళ్ళు క్లోజ్ చేద్దాం. ఎందుకంటే మీరు చెప్పా కదా, మీరు మనుష్యులు అయినంత వరకు ఏం చేయాలి, కర్తవ్యం ఏమిటి, ప్రశ్న అడగాలి. మనం చూద్దాం మనలో ఎంతమంది మనుషులు. ప్రశ్న అడగండి, ఎనీ క్వశ్చన్స్. ఎవరైనా అడగచ్చు, మాతాజీ కూడా అడగచ్చు. ఈ కోర్సు మొట్టమొదటిసారి తెలుగులో మొట్టమొదటిసారిగా చేస్తున్నాను. అందుకని ఏదో కొన్ని పొరపాట్లు లోటు ఉండొచ్చు. అది ఎందుకంటే కొన్ని టెక్నికల్ టర్మ్స్ కూడా ఉంటాయి కదా, వైజ్ఞానిక ఒక టర్మ్స్ కూడా ఉంటాయి, శబ్దాలు ఉంటాయి. అది సరిగ్గా చెప్పలేకపోవచ్చు. అది ఎందుకంటే ఫస్ట్ టైం చేయటం, ఈ తెలుగులో ఇప్పుడు చేయలే ఈ కోర్సు. ఏదైనా క్వశ్చన్స్ ఉన్నా అడగండి, ఎనీ క్వశ్చన్ ప్లీజ్. ప్రభుపాదుల వారు ఆయన గురువుతో కలిసింది 3-4 సార్లే. ఆ కలిసినప్పుడు ఆ గురువు నుంచి విన్నారు, ఆ గురువు రాసిన గ్రంథాలను చదివారు. మనం కూడా ప్రభుపాదుని ఎప్పుడు కలవల, అయితే ఆ గురువు రాసిన గ్రంథాలని మనం చదువుతున్నాం కదా. ఆ చదువుతూ ఆయనతో కలిసిన వాళ్ళు, ఆయనతో నేర్చుకున్న వాళ్లతో మనం చెప్పుకుంటున్నాం కదా, మనం వింటున్నాం కదా. అంటే గురువు అంటే ఆ గురువు ఆయనతో ఉండే ఆ వ్యవస్థ కూడా. ఇప్పుడు మీరు ప్రభుపాదుల వారి దగ్గర నుంచే వింటున్నారు, ఆ ప్రభుపాదుల వారు రాసిన గ్రంథాలను చదువుతున్నారు. మీరు ప్రభుపాదుల వారిని ఎప్పుడు కలవల, కనీసం ప్రభుపాదులు ఆయన గురువుతో 3-4 సార్లు కలిశారు. ఆయన ఆ ప్రభుపాదులు వారు ఎస్టాబ్లిష్ చేసిన, ప్రస్థాపించిన వ్యవస్థ ఉన్నది, ఆ వ్యవస్థలో మీరు ఉన్నారు కదా. అందుకంటే ఆ ప్రభుపాదుల వారిని సంగత్యం చేసినట్టే. ప్రభుపాదుల వారు అలహాబాద్లో ఉన్నప్పుడు గౌడిమఠకి వెళ్ళేవారు, రోజు అక్కడ ప్రవచనాలు కూడా ఇచ్చేవాళ్ళు, కీర్తన చేసేవాళ్ళు. ఆ ప్రభుపాదుల వారు ఆయన గురువు భాయ్ అంటే బక్షినాథ్ ఠాకూర్ మిగతా శిష్యులు వాళ్ళ క్లాసులో కూర్చొని ఉండేవాళ్ళు కూడా, వినేవాళ్ళు కూడా. దానికి తేడా ఏమిటి అన్నారు. వైష్ణవ విరహ దానికి దీనికి తేడా ఏమిటి, ఈ శోకానికి వైష్ణవ విరహ అనుభవానికి తేడా ఏమిటి. మెటీరియలిస్టిక్కి అన్నీ మెటీరియలిస్టిక్ లాగా కనిపిస్తుంది. ఎందుకంటే మీరు ఎవరైతే ఎర్ర కళ్ళజోడు పెట్టుకున్నారనుకోండి, వాళ్ళకి అన్నీ ఏం కనిపిస్తాయి, అన్నీ ఎర్రగానే కనిపిస్తాయి. ఆధ్యాత్మిక జీవితంలో ఉన్నవాడికి ఎటువంటి కళ్ళజోడు లేదు, చక్కగా అన్నిటినీ యథారూపంగా చూస్తాడు.
నేను చూస్తాడు, ఒక భౌతిక ప్రపంచంలో మన చుట్టాలు, మన అమ్మ నాన్న తండ్రి ఎవరో పోయారనుకోండి, ఆ టైంలో తెలుసు ఈ ఆత్మ పోయింది, ఈ శరీరం నుంచి ఇంకెక్కడ వెళ్ళారు. అదే మన గురుజన తీరోభావం జరిగినప్పుడు ఒక విశేషమైనది ఏంటంటే దాన్ని సెలబ్రేట్ చేస్తాం. కేవలం లామెంటేషనే కాదు, ఆ లామెంటేషన్లో సెలబ్రేషన్ కూడా ఉంది. ప్రభుపాద వారి తీరోభావ ఉత్సవాన్ని మనం జరుపుకుంటాం. అది ఏంటంటే అదొక ఉత్సవం. ఇక్కడ జరుపుకున్న ఆ రోజు నేను ఉన్నా, ఇక్కడ తిరుపతిలోనే ఉన్నా. ఆ రోజు ప్రభుపాద గురించి కూడా ప్రవచనం చేశాం కదా, ఈ డిస్కస్డ్ అబౌట్. ఆ రోజు చెప్పే ఈ మాట, ఇట్ ఈస్ ఎ సెలబ్రేషన్. అంటే అది ఒక ఉత్సవం. ఆ ఉత్సవం ఎటువంటి ఉత్సవం? వైష్ణవ విరహోత్సవం అన్నారు దాన్ని. వైష్ణవ విరహోత్సవం. ఉత్సవం ఎందుకు? భగవంతుని ధామాల్లో వెళ్ళిపోయారు కదా, ఆ భగవంతుని చేరుకున్నాడు కదా. మా ఆచార్యులు మా గురువుగారు భగవంతుని చేరుకున్నారు కదా. భగవంతుని చేరుకుంటే భగవంతుడు చాలా ఆనందిస్తాడు, వాళ్ళు కూడా ఆనందంలో నిత్యలీలో ప్రవిష్టులయ్యారు. అది దాన్ని మనం గడుపుకుంటాం. ఎట్లా? ఉత్సవం గడుపుకుంటాం. దాంతోపాటు అరే నాకు అతని యొక్క వాపు యొక్క సాంగత్యాన్ని మనం దొరకలేదే అని ఒక లామెంటేషన్, అంతే. లామెంటేషన్ హృదయంలో, జరుపుకునేది ఉత్సవం. బహిరంగంగా మనం ఉత్సవం జరుపుకుంటాం. ఈ రెండు యొక్క సమన్వయం అర్థం చేసుకోవాలి అంటే చాలా ఇది ఈజ్ నాట్ ఈజీ. దానికోసం కొంచెం ఒక ఆధ్యాత్మిక ఒక చేతన ఉండాలి. అది అప్పుడే దీన్ని వైష్ణవ విరహోత్సవం ఏమిటో అది అర్థం చేసుకోగలరు. ఇది చాలా కాన్ఫిడెన్షియల్ విషయం. అది ఇంకేమన్నా? అవును, నేను చెప్పా కదా, వేదాల్లో రెండు విషయాలు ఉన్నాయి. ఒకటి ఈ ప్రపంచంలో ఎట్లా ఉండాలి, ఇంకొకటి ఇక్కడి నుంచి ఈ కర్మకాండంలో ఏం చెప్పారు? ప్రపంచంలో ఎట్లా ఉండాలి, ఉపనిషత్తుల్లో ఎట్లా బయటికి వెళ్ళాలి. మీకు చాయిస్ ఏది కావాలో. ఇక్కడే ఉండాలా, కర్మకాండ చేస్తూ ఉండండి. క్షీణే పుణ్యమృతి లోకమశంతి, స్వర్గ విశాలం. మళ్ళీ రండి, అప్ అండ్ డౌన్. ఒక కోతి ఓసారి చెట్టు పైకి ఎక్కుతుంది, చెట్టుకి తిరుగుతుంది, చెట్టు పైకి ఎక్కుతుంది, తిరుగుతుంది. చాలా ఆనందంగా ఉంటుంది, ఎంతూజియాస్టిక్గా ఉంటుంది కూడా. అది కూడా చేయొచ్చు. ఇంకొకటి, మనం ఈ ప్రపంచాన్ని నుంచి వదిలి బయటికి భగవంతుని ధామానికి వెళ్తాం. ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయా? ఎవరికి మీది, అది మీ ఊహ. అందరికీ మీరు నెరలేస్తుంది, భగవంతుడా మీరు అందరికీ కష్టపడాల్సి వస్తుంది అని. ఎవరు ఏం కష్టపడుతున్నాం ఇక్కడ? పొద్దున్న లేస్తాం, లేవటంతోనే మంగళారతిలు డాన్సింగ్ చేస్తాం. ఏమిటి అది కష్టమా? బయట అంటే ఎవరు చెప్పారు బయట ఉండమని? గృహస్థ అవుతే ఏమిటి? అవుతే మీ ఆత్మ గృహస్థ, శరీర గృహస్థమా? ఆత్మకి గృహస్థనికి ఎటువంటి సంబంధం లేదు. భక్తినో ఠాకుల వారు గృహస్థ, ప్రభుపాద వారు గృహస్థ. అట్లా పనిచేశారా? గాడిలాగా ఉన్నా పనిచేశారు వాళ్ళందరూ? ఏం అవసరంలా. మన ఆవశ్యకత, మన జీవితం, మన కర్మలో కొంచెం కష్టం అండి కాదు, ఏదో 6 గంటలో 5-6 అవర్స్ పనిచేసి ఏది వస్తే దానిలో సంతోషంగా బతకడం నేర్చుకోవాలి. మనం చూసుకుంటే ఎన్నో ఖర్చులు ఉన్నాయి, అవన్నీ వ్యర్థమైన ఖర్చులు. మనం జాగ్రత్తగా ఉంటే మనం కొంచెం డబ్బులతోనే మనం జీవితాలు గడపచ్చండి. నాకు తెలుసు, మా చిన్నప్పుడు మేము ఎంత పెద్ద శ్రీమంతులైనా ఏదో చాలా మంది 20 మంది మా పని చేసేవాళ్ళు ఉన్నారు మా తోటలో. ఎంతమంది ఎంత ల్యాండ్ ఉందో మాకు తెలియదు, ఇప్పుడు అంతా పోయింది. కానీ గ్రాడ్యువల్గా అయినా ₹1 కూడా నాకు ఇచ్చేవాళ్ళు పాకెట్ మనీగా. సంవత్సరానికి ఏదో 2-3 కొత్త కొట్టలు వచ్చేవి. ఇప్పుడేమిటి, ఆ 3 నెలల అబ్బాయికి జీన్స్ ప్యాంట్ వేస్తారు.
5-6 సంవత్సరాల దాకా ఏ గుడ్డలే ఉండేది కాదు ఎవరికి. అట్లాగే పరిగెత్తి వెళ్ళేవాడు. ఇక్కడ ఏం చేసేవాడు. ఇప్పుడేమిటి, అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి. ఇవాళ ఎక్కువైపోయింది ఖర్చు పెట్టుకోవాలి. ఎటువంటి అన్నెసెసరీ థింగ్స్. మనం ఏం చేసామంటే మన రిక్వైర్మెంట్స్ని హై లెవెల్ పెట్టాం. దానికోసం అంత సంపాదించడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. రిక్వైర్మెంట్స్ బ్రింగ్ ఇట్ డౌన్. జస్ట్ బ్రింగ్ ఇట్ డౌన్ టు మినిమం. ఉండటానికి ఒక చోటు కావాలి, తినడానికి కొంచెం తిండి కావాలి అంతే. హరికృష్ణతో ఉంటే తిండికి ఏమి బాగాలేదు, ఇక్కడ ఫ్రీగానే దొరుకుతుంది కదా. ఎనీహౌ, మాతాజీల నుంచి ఒక ప్రశ్న, లాస్ట్ క్వశ్చన్ ఫర్ టుడే. మోమాడ వడక్కర్లా లేదా, ప్రశ్న ఏం లేవా, ఓకే, నో ప్రాబ్లం. టైం అయిపోయింది, అందుకని రేపు షార్ప్గా 7 విల్ స్టార్ట్. ట్రై టు కమ్ బై 7 o'clock. ఎవరన్నా కొత్త వాళ్ళని కనుక తీసుకొచ్చు అనుకుంటే తీసుకురావచ్చు, నో ప్రాబ్లం. ఎల్లుండి నుంచి కాదు, టుమారో ఓన్లీ, లాస్ట్ డే. ఓకే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ రామ రామ హరే హరే. పాద్ కీ జై.